హూ ఆర్ యూ? వై సీఏ? సో నేను పుట్టిందైతే కాంచీపురం. ఓకే. యాక్చువల్లీ బైపీసీ చదివాను. ఎంబీబీఎస్ సీట్ యాక్చువల్లీ మిస్ అయింది. సో వెళ్ళిన తర్వాత దెన్ దే ఆస్క్ మై పర్సంటేజ్. సరే 97% అన్న తర్వాత వాళ్ళు వచ్చేసి నువ్వు ఎందుకు సీఏ చేయకూడదు. సీఏకి ఎన్ని అటెంప్ట్ పడింది సార్ మీకు? ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ గ్రూప్ సెకండ్ అటెంప్ట్. సీఏ ఫైనల్లో ఏమన్నా లైక్ మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నాయా? ఇస్కా నేను రాసినప్పుడు ఇస్కా నైట్ మేర్. ఓకే. లేదంటే అసలు అయిపోయేది చాలా ఈజీగా. ఎంత సార్ మీ లైక్? ఇప్పుడు చెప్పాలా? సో నేను కొన్నప్పుడు అరౌండ్ పడింది. మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఎందుకు ఉండదు, ఉంటుంది. సో ఓకే. యా. బట్ నాట్ సో గ్రేట్ లవ్ స్టోరీ. ఆఫ్టర్ డివోర్స్ కూడా మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు. లైక్ దెర్ వర్ టైమ్స్ వేర్ నేను వచ్చేసి అప్పుడు నేను ఫ్లాట్లో నేను ఒక్కడనే ఉండేవాడిని బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టాక్ టు ఎనీబడి ఆల్సో. అప్పుడప్పుడు స్టక్ అయిపోతా అట్లే. పిల్ల చేయమంది సినిమా డైలాగ్ ఉంటుంది, గెలిపే ముందర ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, అవును, ఓటమి ప్రపంచానికి నీకు పరిచయం అమ్మ చేస్తుంది. నాకు బాగా పరిచయం చేసింది. దెర్ వర్ డేస్ వేర్ కొంచెం ఈ బిజినెస్లో కూడా కొన్ని కేసెస్ అది ఇది జరిగిన సందర్భాల్లో రియల్ ఫ్రెండ్స్ ఏంటో నేను ఈ ఇన్సిడెంట్ మొత్తంలో ఫినాన్షియల్ టర్మ్స్లో హౌ మచ్ యు లాస్ట్? సాలిడ్ పోయింది నాన్న. హాయ్ సార్. హాయ్ కళ్యాణ్. హౌ ఆర్ యు? డూయింగ్ గుడ్, వెరీ గుడ్. గుర్తున్నా మర్చిపోతేగా. సో నేను మిమ్మల్ని 2021లో కలిశాను. బికాజ్ నేను విదూషి క్లాసెస్ రాజమండ్రిలో పెడితే అక్కడికి వచ్చి మీరు నాకు అలా పరిచయం. అవును. యా. సో లైక్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దట్? లైక్ హౌ ఆర్ యూ అండ్ ఆల్? హౌ ఆర్ యూ ఇన్ ద సెన్స్ లాట్స్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. Yeah. దాని తర్వాత లైక్ నీకు తెలుసు అప్పుడు తర్వాత ఎస్ఏఎంపీ సబ్జెక్ట్ తీసేశారు కదా. సో దెన్ ఐ వెంట్ ఇన్ టు స్టాక్ మార్కెట్, యూనో ద బిట్ కాయిన్ అండ్ ఆల్ దాట్. సో అది జర్నీ ఇట్ వాస్ హీడియస్. అమ్మా నిజం చెప్పాలంటే నాకు యూపీఎస్సీకి నేను ఎంతైతే కష్టపడ్డానో దానికి ఒక 5 times అని చెప్పాలి. మేబీ ఎగ్జాగరేషన్ లాగా అవుతుంది కానీ బట్ ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ద ఫ్యాక్ట్స్. అసలు 14 hours ఎవ్రీడే. లిటరలీ మార్నింగ్ 8కి స్టార్ట్ అయ్యిద్ది. సో 9:15 మనకి మార్కెట్ స్టార్ట్ అయ్యిద్ది, 3:30కి ఎండ్ అయ్యిద్ది. అండ్ ఆఫ్టర్ దట్ అగైన్ బ్యాక్ టెస్టింగ్. అండ్ దెన్ మధ్యలో వచ్చేసి మన సోకాల్డ్ సెబీ కానీ వీళ్ళంతా మళ్ళీ రూల్స్ మారుస్తారు. మంత్లీ ఎక్స్పైరీ, వీక్లీ ఎక్స్పైరీని మంత్లీ చేస్తారు. అండ్ దెన్ దిల్ చేంజ్ ద లాట్ సైజ్ అండ్ ఆల్ దాట్. ఇట్ వాస్ క్రేజీ. అండ్ ఐ స్టాప్ స్మైలింగ్ యాక్చువల్లీ. నవ్వడం మానేసా. అండ్ వన్ ఆఫ్ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వన్ ఫైన్ డే వచ్చేసి, ఇట్లా అయితే నువ్వు పిచ్చోడు అయిపోతావు, నువ్వు పిల్లల్ని వెళ్ళి మళ్ళీ చూడు నాన్న, నువ్వు క్లాసెస్ చెప్పడం స్టార్ట్ చేయి, దెన్ ఓన్లీ దెన్ ఐ కెన్ సీ యూ స్మైలింగ్. బికాస్ థ్యాంక్స్ టు హిమ్ యాక్చువల్లీ. సో మళ్ళీ వెళ్ళి క్లాసెస్ స్టార్ట్ చేశాను. నౌ ఐ థింక్ ఐఎమ్ స్మైలింగ్ అ లాట్ మోర్ ఫ్రీక్వెంట్లీ వెన్ కంపేర్ టు ఎర్లియర్. యా. సో ఈ క్లాసెస్ ఎన్ని కాసేపు పక్కన పెడతాం సార్. లైక్ హూ ఆర్ యూ? వై సీఏ? లైక్ టెల్ మీ అబౌట్ యువర్ జర్నీ సార్. లైక్ మీ ఊరు ఏంటి, ఎక్కడ మీరు ఎక్కడ స్టార్ట్ చేశారు? సో నేను పుట్టిందైతే కాంచీపురం. Okay. సో యాక్చువల్లీ బైపీసీ చదివాను. సో ఇంటర్మీడియట్, మెనీ పీపుల్ డోంట్ నో దిస్, బట్ బైపీసీ చదివా. అండ్ దాని తర్వాత ఎంబీబీఎస్ సీట్ యాక్చువల్లీ మిస్ అయింది. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం నేను కంఫర్టబుల్ లేను అప్పుడు. ఆ కాక్రోచ్ బైపీసీ చదివి సీఏకి ఎలా సార్? అదే ప్రాక్టికల్స్ జరిగేటప్పుడు ఐ వాస్ శ్రీ చైతన్యలో. సో ఆ కాక్రోచ్ ఎర్త్వామ్ కట్ చేస్తుంటే నేను కైమా చేసేవాడిని దాన్ని. సో నాకు అర్థమైంది ఇంకా ఐ విల్ నాట్ బీ ఇన్ అ పొజిషన్ టు కట్ ఎ హ్యూమన్ బీయింగ్. అమ్మ చాలా కష్టం అనేసి అనిపించింది. సో దాని తర్వాత సో తిరుపతికి వెళ్ళి అక్కడ ఈవెన్చువలీ ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళాను. అక్కడ యాక్చువల్లీ బీఎస్సీ బయోటెక్నాలజీ డిగ్రీ జాయిన్ అవ్వాలని వెళ్ళింది. అప్పుడు దాని మించి నాకు వేరే ప్రపంచం తెలియదు. ఎందుకంటే నాన్న అదే చెప్పారు. సో వెళ్ళిన తర్వాత దెన్ దే ఆస్క్ మై పర్సంటేజ్. సరే 97% అన్న తర్వాత వాళ్ళు వచ్చేసి నువ్వు ఎందుకు సీఏ చేయకూడదు. దిస్ వాజ్ వే బ్యాక్ బిఫోర్ సీఏ రెవల్యూషన్ హెస్ బిగమ్. సో అప్పుడు నేను చెప్పాను, సార్ నేను చదివింది బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఒక్క సబ్జెక్ట్ కూడా లేదు. మీరేందంటే అప్పుడు సిపిటీ వాజ్ దే. ఐ థింక్ అది ఇంట్రడ్యూస్ చేసి కపుల్ ఆర్ 3 అటెంప్ట్స్ అయింది అనుకుంటా. లేదు మేము వచ్చేసి విల్ ఆల్సో గివ్ యూ ఫౌండేషన్, అంటే ఏదైతే నువ్వు మిస్ చేసావు కామర్స్ అండ్ ఆల్ దట్ అంటే ఇంకా వెళ్ళిపోయినా. బికాజ్ ఆ టైం కొంచెం ఫ్రీ అంతా ఇచ్చారు మెరిట్ బేసిస్గా. సో నాకు అప్పుడు కొంచెం ఫినాన్షియల్ పొజిషన్ ఎట్లుండే అంటే నెక్స్ట్ మా చెల్లెలికి వచ్చేసి లోన్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ ఉండే. సో ఇంకా దూకేసా. సో ఓన్లీ థింగ్ నేను అడిగింది ఏంటంటే ఎంత కష్టమైన కోర్స్ నాకు పర్లేదు, బట్ కోర్స్ అయిపోయిన తర్వాత
నేను ఫైల్స్ పట్టుకొని కంపెనీలు తిరగను. జాబ్స్ గురించి రిక్వెస్ట్ చేసుకుంటూ, ఒక విధంగా బెట్ చేసుకుంటూ అది మాత్రం నాకొద్దు. కోర్స్ ఎంత కష్టమైనా మీరు చెప్పండి నేను చదువుతాను. బట్ ఆఫ్టర్ దట్ లైఫ్ మంచిగుండాలి. సో, అప్పుడు సీఏ ఒకటే టిక్ అయింది బాక్స్. సో సూపర్ సార్. మీది కాంచీపురం అన్నారు గదా! లైక్ హ్మ్. తమిళనాడులో కాంచీపురమా? హ్మ్. అవును. ఎట్లా సార్ లైక్ వాట్ ఈస్ యువర్ బ్యాక్‌గ్రౌండ్? మీరు లైక్ తెలుగా? లైక్ మీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? అంటే ఇట్స్ లైక్ మదర్ టంగ్ ఈస్ తెలుగు. హ్మ్. సో, యూ పుట్టింది ఆర్ తెలుగు పెరిగిందంతా పర్సన్ సెటిల్డ్ ఇన్ తమిళనాడువా? కాదు. హ్మ్. అమ్మ హ్మ్. వాళ్ళ సైడ్ వచ్చేసి కంచి. ఓకే. నాన్నొచ్చేసి గుడియాతం. ఆ ఓకే. 2 తమిళనాడునే. ఆ! కాకపోతే మదర్ టంగ్ ఈస్ తెలుగు. ఆ! బట్ పుట్టింది మాత్రం అక్కడ. ఆబ్వియస్లీ అమ్మ ఊరు కదా! హ్మ్. కానీ చిన్నప్పటి నుంచి ఎల్‌కేజీ, యూకేజీ నుంచి పెరిగిందంతా చిత్తూరే. చిత్తూరా? అండ్ హైర్ క్లాసెస్ బైపీసీ అయిపోయిన తర్వాత ఇట్ వాస్ తిరుపతి. సో, చిత్తూరులో ఎక్కడ సార్? చిత్తూరు టౌనే న్యూట్రిన్ చిత్తూరు ఫ్యాక్టరీ. టౌన్. ఓకే. ఎంతమందికి గుర్తుందో తెలీదు. సో, హ్మ్. ఆశా చాక్లేట్, మహాలాక్టో ఓకే. ఆల్మోస్ట్ మాకొక 10, 20 మంది రిలేటివ్స్ ఉండేవాళ్ళు న్యూట్రిన్ ఫ్యాక్టరీలో. ఐ స్టిల్ రిమెంబర్ చిన్నప్పుడు ఫ్యాక్టరీలో ఎళ్లి హ్మ్. ఆ చాక్లేట్స్ అంతా ర్యాపర్స్ లేకుండా ఉంటది గదా! అదట్లే జోబులో పెట్టుకొని నోట్లో ఇక్కడ పెట్టుకొని వచ్చేసేవాడిని బయటికి. ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారొచ్చేసి గేట్ దగ్గర దొరికేసా హ్మ్. హ్మ్. విత్ వాచ్‌మ్యాన్. సో, ఆ రోజు నన్ను అట్లే ఆపేసి మొత్తం కుక్కిచ్చి బయటికి మొత్తం తీసి బయట పారేసి అండ్ చాక్లేట్ ఫ్యాక్టరీ అది? యాహ్! చాక్లేట్స్ అండ్ చాలా ఫేమస్ కదా! ఆశా చాక్లేట్, ఆ! మహాలాక్టో, ఆ! 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 యాహ్! న్యూట్రిన్ ఎక్లేర్స్, యెస్. 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 మ్యాంగో ఇది ఉంటది గదా! కచ్చనా? మ్యాంగో బార్. ఆ! 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 ఇట్లా రౌండ్‌గా చుట్టూ ఉంటది. ఓకే. నాచురో మ్యాంగో బార్. హ్మ్. క్రేజీ అసలు ఆ టేస్ట్ ఇప్పుడు గూడా ఏ మ్యాంగో బార్స్‌లో రాదు. అక్కడి నుంచి జస్ట్ ఒక హాఫ్ ఎ కిలోమీటర్ మా హ్మ్. ఇల్లు హ్మ్. హ్మ్. లైక్ మీ స్కూలింగ్ అంతా అక్కడే చిత్తూరులోనే? మొత్తం. ఓకే. లైక్ ఆ స్కూలింగ్ అప్పుడు గాని ఎప్పుడైనా డూ యూ హ్మ్. వాంటెడ్ టు బికమ్ సీఏ ఆర్ ఫ్రమ్ ద బిగినింగ్ మీరు డాక్టరే అవ్వాలనుకున్నారా? అంటే ఇది కొంచెం చైల్డిష్‌గా ఉంటది. యాహ్! సో, నాకేంటంటే అప్పటి నుంచి కొంచెం హత్కే ఆలోచనలెక్కువ. అంటే? హత్కే అంటే ఇంకా అందరూ ఇట్లా ఆలోచిస్తున్నారు గదా! ఆ! మనం అపోజిట్‌గా ఎళ్దామని. ఓకే. సో, 10థ్ అయిపోయిన తర్వాత అందరూ ఎంపీసీ అంటున్నారు. ఆ! మనం డిఫరెంట్‌గా ఎళ్దామని బైపీసీకెళ్ళా నిజం చెప్పాలంటే ఓకే. యాక్చువల్లీ. బట్ బైపీసీకెళ్ళిన తర్వాత అర్థమైంది. హ్మ్. ఇట్లా కొయ్యడం అది ఇది చాలా కష్టం. దానికి నీకు సెన్సిటివ్ హార్ట్ ఉండకూడదు. హ్మ్. హ్మ్. నువ్వు కొంచెం రాయిలాగా ఉండాలన్నట్టు. అది నాకు క్లారిటీ వచ్చేసింది. ఇంకా కాక్రోచ్, ఎర్త్‌వార్మ్స్, ఫ్రాగే మన వల్ల కాలా. హ్యూమన్ బీయింగ్స్ అయితే ఇంకా అంతే సంగతులని. సో యాహ్! యాక్చువల్లీ నాకిద్దరు కజిన్స్ ఉన్నారు. హ్మ్. నేను సీఏ చేశాను కదా! సో, వాళ్ళు అడిగారు. 10థ్ అయిపోయిన తర్వాత హ్మ్. సీఏ చేయాలి అనుకుంటే హ్మ్. ఏ గ్రూప్ తీసుకోవాలి? ఎంఈసీ తీసుకోవాలా? ఇట్లా అడిగారు. నేనన్నాను నీకేది ఇష్టమైతే అది తీసుకో ప్రస్తుతానికి. ఆ! 2 ఇయర్స్ తర్వాత చూద్దాం. నీకింకా సీఏ చేయాలని ఉంటే అప్పుడు నేనే నీకు చదివిస్తాను సీఏ అని. ఓకే. బికాజ్ వన్ గుడ్ థింగ్ అబౌట్ సీఏ నేను చూసిందేంటంటే హ్మ్. ఎంపీసీ తీసుకుంటే యూ కెన్ డూ ఓన్లీ ఇంజినీరింగ్. యాహ్! బైపీసీ ట్రూ. తీసుకుంటే యూ కెన్ డూ ఓన్లీ డాక్టర్. బట్ కరెక్ట్. ఎనీ గ్రూప్ యూ కెన్ బికమ్ సీఏ. కరెక్ట్. అండ్ ఐ హావ్ నెవర్ సీన్ నేను ఎంపీసీ నుంచి వచ్చిన చాలా మంది చూసా గానీ బైపీసీ ఫస్ట్ టైమ్ మిమ్మల్నే చూస్తున్నాను సార్. అదే ఆ లైక్ టైంలో అసలు చాలా యాహ్! ఇబ్బందుండే. ఎవ్వరు ఎంకరేజ్ చేసేవాళ్ళు గాదు. అమ్మ! మా ఇంట్లో వాళ్ళైతే నేను సీపీటీ పాస్ అయ్యేదాకా వాళ్ళు ఎంత నిద్రలేని రాత్రులు గడిపారో నిజం జెప్తున్నా. ఆ! ఆ! ఎగ్జాగరేట్ జేయట్లే. వాళ్ళైతే అసలు ఎందుకంటే బయట టాక్ అలా ఉంది గదా! మార్కెట్‌ల. సో, అసలు మీరు పాస్ ఏంది అయినప్పుడు పాస్ పర్సెంటేజ్ కూడా అలాగే ఉంది కదా! ఆ! అప్పట్లో అసలు డబుల్ డిజిట్ ఇంపాసిబుల్. యాహ్! మాకిప్పటికి గుర్తు 'ఉత్తమ్ ప్రకాష్ అగర్వాల్' అనేసి ఒకాయనుండే. ఆ! సో, ఆయన ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు ఇట్ వాస్ 7 ఆర్ 6 ఆ! వామ్మో! అసలు వణికేవాళ్ళం అసలు. హ్మ్. బట్ అండ్ ద రిసోర్సెస్ కూడా అంత ఉండేది కాదు ఆ టైంలో. సో, ఓకే. మాకేంటంటే ద ఆప్షన్స్ వేర్ వెరీ లెస్. లిటరల్లీ అందరం చెన్నైకెళ్ళేవాళ్ళం. హ్మ్. అందరం చెన్నైకెళ్ళేవాళ్ళం అండ్ అక్కడ ఏం చెప్తే అదే అన్నట్టు ఉండే సిట్యుయేషన్. ఓకే. సో, అందువల్ల ద జర్నీ వాస్ నాట్ ఈజీ. బట్ వర్త్ ఇట్ కదా! లాస్ట్‌కి యాహ్! అయిపోయిన తర్వాత. డెఫినెట్‌లీ సార్. ఆహ్, యాహ్! సీఏకి ఎన్ని అటెంప్ట్‌లు పడింది సార్ మీకు? ఫస్ట్ గ్రూప్ ఫస్ట్ అటెంప్ట్. ఆ! సెకండ్ గ్రూప్ సెకండ్ అటెంప్ట్ ఓకే. అయిపోయింది. ఓకే. హ్మ్. ఈ సీఏ ఫైనల్‌లో ఏమన్నా లైక్ మీరు ఫేస్ చేసిన డిఫికల్టీస్ ఏమన్నా ఉన్నాయా? ఇస్కా. నేను రాసినప్పుడు ఇస్కా నైట్‌మేర్. ఓకే. లేదంటే అసలు అయిపోయేది చాలా ఈజీగా. హ్మ్. హ్మ్. ఇస్కా అమ్మ అసలది ఇప్పుడు నాకు మళ్ళీ వస్తున్నట్టుంది నెక్స్ట్ ఇయర్ పాపం నేను పిల్లలు ఏమైతారో దట్ ఐటీ కైండ్ ఆఫ్ ఎ థింగ్ కదా! ఆహా! అమ్మ అస్సలు దాన్ని యాక్చువల్లీ ఐసీఐ వాస్ వే బిహైడ్ అంటే టైం కంటే చాలా ముందే ఇసుక ఉన్నింది. అవును. ఇప్పుడు ఏఐ వచ్చింది. బట్ ఇసుక లేదు. అమ్మ ఇస్కా వాస్ ఎ నైట్‌మేర్ యాక్చువల్లీ. యాహ్! మిగతాదంతా కూడా కొంచెం మేనేజ్ చేశాం గానీ, బట్ ద మోస్ట్ ఆహ్, ఐ మీన్ మోస్ట్ డిఫికల్ట్ థింగ్స్ దట్ ఐ ఫేస్డ్ ఈస్ ఆడిట్ అండ్ ఇస్కా. ఓకే. ఆడిట్ సమ్‌హౌ కొంచెం మేనేజ్ చేసి కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ అది ఇది యూజ్ చేసి ఎందుకంటే గిండిలో నేను ఆర్టికల్స్ చేసింది. సో, మేనేజ్ చేసేసాను. బట్ ఇస్కా అయితే అమ్మ హుహు. నైట్‌మేర్ అది. ఓకే. సో, అదర్‌వైజ్ యాహ్! క్లీన్‌గా అయిపోయుండేది. అది లేకపోతే. యాహ్! నాకు గూడా ఆడిట్ చాలా డిఫికల్ట్‌గా ఉండేది. బట్ నేనొక టెక్నిక్
ఇన్వెంట్ చేసుకొని నువ్వు చాలా టెక్నిక్‌లు ఇన్వైట్ చేసావు. చూస్తున్నా కదా నేను. సో, యాక్చువల్లీ నాకే కాదు అది చాలా మంది స్టూడెంట్స్‌కి ఉపయోగపడుతుంది. సూపర్. యాహ్! నైస్. నైస్. సో, అలా అయిపోయింది. లైక్ వై టీచింగ్ లైక్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారు సార్ మీరు? 2012 నాన్న. 2012 2012లో మీరు హ్మ్. లైక్ ఇఫ్ యూ ఆర్ సీఏ ఇఫ్ యూ ఆర్ గాన్ ఇంటు ఎంప్లాయ్‌మెంట్ వీళ్ళందరూ ఇప్పుడు ఏజ్ క్యాలిక్యులేషన్ ఏస్తారు నో. ఇప్పుడు చూసినా కదా. 14 ఇయర్స్ హ్మ్. 14 ఇయర్స్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఈస్ నాట్ ఎ స్మాల్ థింగ్. హ్మ్. అంటే మీతో పాటు పాస్ అయిన వాళ్ళు హ్మ్. ఇప్పుడు బిగ్ 4 ఆర్గనైజేషన్స్‌లో దే ఆర్ ఇన్ పార్ట్నర్ పొజిషన్. హ్మ్. ఓకే. యాహ్! సో, వై? వై టీచింగ్ లైక్? కొంచెం అది ఇంట్రెస్టింగ్ జర్నీ. ఐ హ్మ్. మీన్ లెంగ్త్ అయినా గాని చెప్తాను. హ్మ్. సో, ఏంటంటే ఇంటర్‌లో నేనొచ్చేసి అక్కడ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకుంటా ఉండే చెన్నైలో. సీఏ ఇంటర్. యాహ్! సీఏ ఇంటర్. ఆ! అప్పుడు ఏమైందంటే మా అకౌంట్ సార్ వచ్చేసి అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంది గదా! ఆ టైంలో దాన్ని మీరొచ్చేసి చెప్పాలి స్టేజ్ మీద నిలబడి అంటే క్లాస్ రూమ్‌లో అందరి ముందు అనేసి చెప్పుండే. నేను ఎక్సైట్‌మెంట్‌లో ఏఎస్ 19 తీసుకున్నా ఆ టైంలో. హుహుహు. సో, ముందు రోజొచ్చేసి నేనేదైనా తీసుకుంటే ఎందుకో కొంచెం ఇంట్రెస్ట్ ఉండే. అది ఎందుకో తెలీదు. బట్ అద్దం ముందు నిల్చునేసి కొంచెం అది ఎట్లా చెప్దాం అన్నట్టు అప్పుడు బుక్ అంతా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే ఎళ్లి చెప్తే నా ఫ్రెండ్ వచ్చేసి వన్స్ అది ఆల్‌మోస్ట్ 1 అవర్ చెప్పాను. 1 అవర్ 20 మినిట్స్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. బట్ సమ్‌వేర్ అరౌండ్ సాలిడ్ టైమే. అది అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చేసి నాకు చెప్పాడు. నేను సార్ కన్నా కూడా నీది నాకు అర్థమైందిరా. నేను నోట్స్ రాసుకున్నా చూడు అని చూపిచ్చాడు. నేను ఫస్ట్ కామెడీ చేస్తున్నాననేసి అనుకున్నా. ఆ! చూపిచ్చేసరికి నాకు అప్పుడు అర్థమైంది. ఓకే. సో, మేబీ ఇట్స్ న్యాచురల్ అన్నట్టు. అండ్ అది చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీనెస్ వచ్చుండే. ఇప్పుడు మనకి సంతోషం, సుఖం అని 2 కాన్సెప్ట్స్ ఉంటాయి గదా! యెస్ సార్. సుఖం అనేది మెటీరియలిస్టిక్ థింగ్. ఏదైనా వస్తువు గాని ఏదైనా తీసుకుంటే. సంతోషం అనేది ఇట్స్ నాన్ మెటీరియల్ గదా! యూ కాంట్ టచ్ ఇట్. యాహ్! సో, థాట్ ఐ ఫెల్ట్. సో, దాని తర్వాత నేను కొంచెం నన్ను నేను చెక్ చేసుకున్నా. లైక్ డిగ్రీ కాలేజ్‌కెళ్ళడం, ఫ్యాకల్టీ పొజిషన్ అప్పుడు సెమీ క్వాలిఫైడ్ గదా! ఫైనల్ కాకముందు. సో, ఇట్లా డిగ్రీ అయిపోయింది. నేను కొంచెం ట్రై చేస్తున్నానని చెప్పడం, డెమో ఇవ్వడం. వాళ్ళు దానికి ఫీడ్‌బ్యాక్ ఎలా ఇస్తారు? అసలు మనం తీసుకుంటారా లేదా? అని చెక్ చేసుకోవడం అలా చేశాను. అండ్ దెన్ ఐ ఫెల్ట్ లైక్ నాకు సంతోషం అయితే ఇక్కడే ఉంది. ఎంప్లాయ్‌మెంట్ కన్నా అన్నట్టు. సో, అట్లా ఇంకా దూకేయడమే. హైదరాబాద్‌కొచ్చి స్టార్ట్ చేశా. ఓకే. యాహ్! యెస్ సార్. సో, వాట్ ఈస్ యువర్ పాస్ అవ్వడంతో పాటే ఇంక మీరు ఫిక్స్ అయిపోయారా? ఫ్యాకల్టీ అవుదామని? యాక్చువల్లీ జాబ్ చేశాను ఒక 6 మంత్స్. ఓకే. బట్ నాకేంటంటే నాకున్న హ్మ్. అది ప్లస్ పాయింటో, మైనస్ పాయింటో లేదా ఇట్ హాస్ గాట్ బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ ఏందో గాని నాకు నిజాలు చెప్పడం బాగా అలవాటు. హ్మ్. కొంచెం డిప్లొమాటిక్‌గా చెప్పినా కూడా చెప్పేస్తా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. అండ్ ఐ కాంట్ డూ దిస్ నాకేమనిపించిందంటే ఈ కార్పొరేట్ కల్చర్‌లో నేను ఫిట్ అవ్వననేసి అనిపించింది. నేను చెక్ చేసుకున్నా నాకు నేను. సో, దేర్ వర్ లాట్ ఆఫ్ కాంప్రమైజింగ్ సిట్యుయేషన్స్. నేనొచ్చేసి ట్రై చేసుకున్నా నాకు నేను చెప్పుకొని. ఐ యాక్చువల్లీ ట్రైడ్ టు ఫిట్ ఇన్. లేదు ఇది ఇట్లాగే ఉండాలి. ఇలాగే జరుగుతది. సో, నీకు తెలిసిందే గదా! నువ్వు యెస్ ఆల్రెడీ సార్. చేస్తున్నావుగా. యెస్ సార్. నువ్వు చాలా మందికొచ్చేసి కాకాపట్టాల్సొస్తది. యాహ్! అండ్ చాలా సార్లు నువ్వు చేయకూడనిది చేయాల్సొస్తది. నిజం చెప్పకుండా ఉండాల్సొస్తది. చానా వస్తాయి. అండ్ డిజర్వింగ్ పర్సన్స్‌ని తొక్కేసే సిట్యుయేషన్స్ నువ్వు చూస్తాం. అన్‌డిజర్వింగ్ పర్సన్స్‌కి వచ్చే ఇంకా, ఇంకా అర్థమవుతుంది కదా నీకు. యెస్ సో, సార్. అది నేను ఫిట్ ఇన్ కాలేననేసి నాకు అర్థమైపోయింది. సో, అందువల్ల అది కూడా ఒక రీజన్ యాక్చువల్లీ టు టుక్ ఐ మీన్ డెసిషన్ అంత ఫాస్ట్‌గా తీసుకోవడానికి. యాహ్! లక్కీగా నాకు ఇంట్లో పేరెంట్స్ కూడా నా పైన రెస్పాన్సిబిలిటీ లేదు. వన్స్ నేను ఎర్న్ చేస్తేనే దాని పైనే డిపెండ్ అయ్యే సిట్యుయేషన్ అయితే లేదు. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? ఇద్దరు. ఇద్దరు. నేను, ఓకే. చెల్లి. దెన్ యువర్ ఫాదర్ వాస్ ఎర్నింగా? యాహ్! ఓకే. సో, అందువల్ల ఆ ఫ్రీడమ్ మనకుండే. ఓకే. సో, అందువల్ల నేను కొంచెం ఆ రిస్క్ డెసిషన్ తీసుకొనేసి వచ్చా. అండ్ మై పేరెంట్స్ వర్ ఆల్సో వెరీ సపోర్టివ్. ఒక విధంగా చెప్పాలంటే నేను అంత మంచి కొడుకు కాదేమో అనిపిస్తుంది నాకు యాక్చువల్లీ. ఎందుకంటే చాలా విషయాల్లో కొంచెం ఇబ్బంది పెట్టున్నా వాళ్ళని. సో, ఇంకా కొంచెం హ్యాపీగా ఉంచుండొచ్చు. సో, విచ్ ఐ హ్మ్. యామ్ ట్రైయింగ్ రైట్ నౌ హానెస్ట్‌లీ. అది యాహ్! సమ్‌టైమ్స్ నాకు కూడా అలాంటి పేరెంట్స్ ఉన్నారు. హ్మ్. అది కొన్ని సార్లు మనకు బ్లెస్సింగ్ అవుతది. కొన్ని ఆ! సార్లు ఎమోషనల్ బర్డెన్ అవుతది. అవును. లైక్ కరెక్ట్ మీ సమ్‌వేర్ నేను కరెక్ట్. వెళ్తుంటే ఆపండి. మీ దానికి ఓకే అంటే నాకు ప్రాబ్లమ్ అయితది అనిపిస్తాయి. యాక్చువల్లీ ఐ కెన్ రిలేట్. సీఏ కాల్ కూడా నాదే కాల్ అది యాక్చువల్లీ. హ్మ్. 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 మాకెవరికీ తెలీదుగా. అసలు నాన్న మైండ్‌లో గూడా లేదది. ఆ! బికాజ్ హూ విల్ థింక్ అట్ దట్ టైమ్ నువ్వు 2008 అనుకో ఒక ఆ! విధంగా. ఆ! 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 అప్పుడు ఎవరికీ సీఏ అనేసి నువ్వు చెప్తే గూడా కంప్యూటర్ అప్లికేషన్స్ అనేవాళ్ళు. హ్మ్. దట్ వాస్ ది అవేర్‌నెస్. తర్వాత నీకు రష్ అనొచ్చి, ఆ తర్వాత యూ నో ఫ్యూ యాహ్! ఇన్‌స్టిట్యూట్స్ కదా! వాళ్ళు యాహ్! ఫుల్ అడ్వర్టైజ్‌మెంట్ చేసి వచ్చింది గానీ, యాహ్! ఆ టైంలో నోబడీ నోస్ యాక్చువల్లీ. బట్ నేనొచ్చేసి అంత టఫ్ కోర్సు ఆ టైంలో నువ్వు బైపీసీ నుంచి చేస్తున్నావు, నేను చేస్తాననేసి అంటే దే జస్ట్ బిలీవ్డ్ మీ. నాకిప్పటికీ ఆశ్చర్యమేస్తది వాళ్ళ సైడ్‌లో ఉండి ఆలోచిస్తే. బట్ యాహ్! అంటే మీ గురించి తెలిసి మీతో 2, 3 సార్లు మాట్లాడి హ్మ్. అంటే మీ 2021 నుంచి మీరు నాకు తెలుసు. అవును. మీకు మోసపోవడం ఇష్టమా సార్?
మోసపోవడం ఇష్టమా అంటే అంటే నేనిది నాకు మా అన్నయ్య నేర్పించాడు యాక్చువల్లీ. నేను దెబ్బలు తిన్న తర్వాత ఓకే. మామూలు దెబ్బలు కాదు. ఓహ్! 8, 9, 10 పెన్ను లెక్క కూడా కౌంట్ చేయలేను. దెబ్బలు తిన్న తర్వాత అన్నన్నాడు, "అరేయ్! నీతో ప్రాబ్లమ్ ఏంటంటేరా, నువ్వు మనిషి అంటే ఫస్ట్ నమ్మేస్తావు. దాని తర్వాత వాళ్ళు నీకు ఏదో ఒకటి బిస్కెట్ చేస్తారు. బ్యాక్ స్టాబింగ్ ఏదో ఒకటి చేస్తారు. బాధపడతావు. తర్వాత నమ్మకుండా ఉండడం మొదలుపెడతావు. కానీ నువ్వు చేయాల్సిందేంటంటే ఫస్ట్ నమ్మకు. తర్వాత ఒక ప్రూఫ్ సిట్యుయేషన్స్ అనేవి జరుగుతాయి. నమ్మొచ్చనేది తర్వాత నీకు అర్థమైద్ది. తర్వాత నమ్మడం మొదలుపెట్టు. ఈ ప్రాసెస్‌లో నీకు దెబ్బలు తగలవు. నువ్వు సేఫ్ జోన్‌లో ఉంటావు. అప్పటినుంచి కొంచెం ట్రై చేస్తున్నా. బట్ మన బేసిక్ నేచర్ వచ్చేస్తది కదా! సో, నాకు బేసిక్ నేచర్ ఏంటంటే, ఇంకా ఇప్పుడు నిన్ను కలిసాననుకో ఫస్ట్ టైమ్. నేను బై డిఫాల్ట్ కళ్యాణ్ మంచోడనేసే నేను మూవ్ అయితా. హ్మ్. సో, నేచురల్లీ అలాంటి మైండ్ సెట్ ఉన్నప్పుడు దెబ్బలు మామూలుగా తగలవు. బానే తగిలినాయి. యెస్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్. లైక్ ఫ్యాకల్టీ జర్నీలో హ్మ్. ఇండిపెండెన్స్ ఆఫ్ ఫ్యాకల్టీ హ్మ్. అదనేది క్వెషన్ ఈ హ్మ్. రోజుల్లో. హ్మ్. ఎందుకంటే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఒక్కొక్క ఇన్‌స్టిట్యూట్‌కి అసోసియేషన్ అయ్యి ఉంటారు. అన్నీ ఉంటారు. బట్ అవును. నేను గమనించింది ఏందంటే హ్మ్. త్రూ యువర్ జర్నీ యూ ఆర్ ఇండిపెండెంట్ హ్మ్. అండ్ యూ ఆర్ అసోసియేటెడ్ విత్ ద ఇన్‌స్టిట్యూషన్స్. అవును. ఎట్ ద సేమ్ టైమ్ వెన్ యూ ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ దెమ్ ఎనీమోర్ హ్మ్. దే డోంట్ హేట్ యూ. ఆ! వై? అంటే జనరల్‌గా వెన్ యూ మూవ్ ఫ్రమ్ హియర్ టు దేర్ హ్మ్. దేర్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ హేట్రెడ్ ఆర్ దేర్ ఈస్ కైండ్ ఆఫ్ కరెక్ట్. ఎక్స్‌చేంజ్ ఆఫ్ వర్డ్స్ ఎవ్రీథింగ్. కరెక్ట్. బట్ మీ కేస్‌లో ఇప్పటికి మీరెళ్తానంటే ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా హ్మ్. లైక్ ఎవ్రీవన్ ఈస్ ఓపెనింగ్ డోర్స్ హ్మ్. ఈస్ వాట్ ఐ ఫీల్. యాహ్! ఐ మీన్ మీరు నాకు చెప్పిన దాంట్లో గాని, నేను మీకు తెలుసుకున్న దాంట్లో గాని మీరు ఎవరితో మీకంత గొడవలు అవ్వలేదు. అంత కాంట్రోవర్సీ‌లు అవ్వలేదు. ఎందుకు సార్? అంటే అంటే నువ్వు చెప్తున్నప్పుడు ఇప్పుడు నాకు ఆలోచిస్తే నాకు టక్కుమని గుర్తొచ్చే పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ నేను మెయింటైన్ చేయను. హ్మ్. సారీ. ఇన్ ద సెన్స్ దేర్ విల్ బి నో కమ్యూనికేషన్ గ్యాప్. ఇప్పుడు మన జర్నీ కూడా నువ్వు చూసావంటే అస్సలు కమ్యూనికేషన్ గ్యాప్ ఉండదు. అంటే ఎట్లా అంటే ఏదైనా గాని అది ఇబ్బందికరమైన విషయం అయితే కూడా ఫస్ట్ చెప్పేస్తాను. ఆ టైంకి అవతల వ్యక్తి ఇబ్బంది పడతాడు కదా! ఆ ఇబ్బంది అనేది చాలా చిన్నది వెన్ కంపేర్డ్ టు ఆ కమ్యూనికేషన్ గ్యాప్ నువ్వు మెయింటైన్ చేస్తావు కదా! ఇప్పుడు సపోజ్ నువ్వు నో చెప్పాలనుకుంటావు ఒక విషయానికి. చెప్తే ఏమవుతాడో, ఇబ్బంది ఫీల్ అవుతాడేమో అవతల వ్యక్తి అని నీకు తెలుస్తది. తెలిసి నువ్వేం చేస్తావంటే లాగ్ చేస్తావు దాన్ని. చెప్పాలా? ఎట్లా చెప్పాలి? ఎట్లా చెప్పాలని లాస్ట్‌లో చెప్పకుండా అది ఎళ్ళిపోద్ది గదా! దాని తర్వాత వన్ ఫైన్ డే నీకొచ్చే ఇబ్బందనేది చాలా పెద్దగా అవుతది. అది గాలివాన అవుద్దనమాట. దానికి బదులు ఆ రోజు అది నువ్వు చెప్పేసావనుకో డైరెక్ట్‌గా ఎళ్ళేసి, ఇబ్బంది కలుగుతది అవతల పర్సన్‌కి. కానీ ఏంటంటే చిన్నగా ఉంటది. ఆ పెయిన్ అనేది. సో, దానివల్ల ఏమైద్దంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతది. క్రెడిబిలిటీ అనేది బిల్డ్ అవుతది. సో, ఇతనితో ఉంటే ఇతను ఎక్స్, వై, జెడ్ చెప్పాడంటే చేస్తాడు. ఇది చేయనంటే చేయడు. దానివల్ల ఏమైపోతుందంటే నీకు దేర్ ఇస్ నో ప్రాబబిలిటీ ఆఫ్ డిసగ్రీమెంట్ అనేది తగ్గిపోయింది గదా! నేచురల్‌గా నీకు ఇబ్బందనేది రాదు అలాంటప్పుడు. చాలామంది దగ్గర అంటే నేను అబ్జర్వ్ చేసిందేంటంటే మనుషులు మంచోళ్ళో, చెడ్డోళ్ళో ఇది పక్కన పెడితే చాలా వరకు ఇద్దరు మంచోళ్ళ దగ్గర కూడా గొడవ రావడానికి రీజన్ కమ్యూనికేషన్ గ్యాప్. వీళ్ళు చెప్పలేకపోతారు. అవతలోళ్ళు ఫీల్ అవుతారనేసి. అది ఆగుతారు గదా! దానివల్ల అవతలోడు నిజంగా ఎక్కువ ఫీల్ అవుతాడు తర్వాత. సో, నాకు తెలిసినంత వరకు ఇది పర్సనల్ లైఫ్‌లో రిలేషన్‌షిప్స్ మెయింటైన్ చేయడానికి కూడా దిస్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇది ఎంతమంది సీరియస్ తీసుకుంటారో నాకు తెలీదు. బట్ ఇట్ షుడ్ బి డన్. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది దేంట్లోనూ ఉండకూడదు. ఇబ్బందయినా గాని ధైర్యం తెచ్చుకొని చెప్పేసేయి. నో అంటే నో చెప్పేసేయి. యెస్ అంటే యెస్ చెప్పేసేయి. కష్టమే చెప్పేసేయి. దానివల్ల బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్ మెయింటైన్ అయితాయి. ఒక్కటే సింగిల్ ఫార్ములా అంతే. నైస్ సార్. నేను గూడా అప్లై చేయడానికి ట్రై చేస్తా. ఎందుకంటే మొహమాటంతో నో ఆ! చెప్పలేం. బట్ లేట్ అయిపోద్ది అది నో ఇంకా. చెప్పడం చాలా కష్టం కళ్యాణ్. యాహ్! అదే కానీ అలవరుచుకోవాలి. ఎందుకంటే దానివల్ల చాలా లైఫ్ చాలా బెటర్ అయిద్ది. యాహ్! చానా అంటే చానా. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నా. హుహుహు. ఒకప్పుడు నాకు కూడా కష్టంగానే ఉండే. బట్ సమ్‌హౌ అండ్ రెండోదేంటంటే కళ్యాణ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. మన స్కిల్స్ అడాప్ట్ చేసుకుంటా, ఇంప్రూవ్ చేసుకుంటా ఎళ్ళాలి. స్కిల్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే మన లైఫ్‌ల పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే నువ్వు ఎక్కడికెళ్ళినా ఉంటాయి. ఇప్పుడు నేనొచ్చేసి నాకు బాగా గుర్తు 2013లో అప్పుడు నేనెంత 21 సంథింగ్ ఆ టైంలో ఒక ఇన్‌స్టిట్యూషన్ నేనెళ్ళాను. నన్నొచ్చేసి ఇంకొక ఎంప్లాయీ తరపున ఐ మీన్ ఆయన ప్లేస్‌లో తీసుకోవడానికి తీసుకున్నారు. తీసుకున్న వెంటనే ఆహ్, నా క్లాస్ అయిపోయిన తర్వాత అతనొచ్చేసి ఆ బుక్స్ అంతా తీసి చూసి ఏంది ఇలా చెప్తున్నాడా కాస్టింగ్ ఇది ఇది అనేసి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం గాని, అండ్ ఆ పిల్లలు నా దగ్గరొచ్చి చెప్పడం గాని ఇవన్నీ జరిగింది. నేను ఇనిషియల్‌గా ఏమనుకున్నా అంటే సరే నువ్వు కింగ్‌లాగా ఉన్నావు. హ్మ్. నేను ఈ ప్లేస్‌కొచ్చేసి ఇబ్బంది పెట్టాననుకో నేనెవరో నీకు తెలీదు. కానీ బై డిఫాల్ట్ నీకు అవర్షన్ ఒస్తది. కోపం అనేది వస్తది. అది యాహ్! మనిషి నైజం అది. నేనెప్పుడన్నా ఏం చేస్తానంటే అవతల వ్యక్తి షూస్‌లోంచి ఆలోచిస్తా ఫర్ ఎ మొమెంట్. సో, అందువల్ల నేను కూల్‌గానే ఉన్నా. బట్ థట్ వాస్ గోయింగ్ రిపిటిటివ్ ఇన్ నేచర్.
ఒక సిక్స్త్, సెవెంత్ టైమ్‌కెళ్ళేసరికి నేనేమన్నా అంటే చైర్మన్‌కి కాల్ చేసి, "సార్ ఇది ఇబ్బందవుతుంది. పిల్లలతో అనవసరమైన ఇబ్బంది జరుగుతుంది. ఆయనకేదో సబ్జెక్ట్ గురించి మాట్లాడాలంట. రేపు క్లాస్ పలానా టైమ్ స్టార్ట్ అవుతుంది. వచ్చేయమని చెప్పండి. మాట్లాడేస్తాం. అయిపోద్ది కదా!" అన్నట్టు చెప్పాను. సో, ఆ కాన్ఫిడెన్స్ మనకెప్పుడొస్తది? స్కిల్ ఉన్నప్పుడు. సో, స్కిల్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ 2 ఉన్నప్పుడు ఏమైద్దంటే ఆటోమేటిక్‌గా అవతల వ్యక్తికి దే విల్ ఫీల్ వాట్ యూ ఆర్. దే నో వాట్ యూ ఆర్ అండ్ దే నో థట్ ఇతనితో జర్నీ సింపుల్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటది. అన్నెసరీ ట్విస్ట్ అండ్ అడ్వెంచర్స్ ఉండదనేసి అన్నప్పుడు పీపుల్ ఆర్ కంఫర్టబుల్. అండ్ ఇప్పుడున్న కాలంలో దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ ఇన్ మైనారిటీ. నీకు కూడా తెలుసు కదా! నీ ఎక్స్‌పీరియన్సెస్ కూడా ఉన్నాయి. యెస్ సార్. యెస్. యాహ్! యాహ్! సో, మీరు రాజమండ్రి క్లాష్ అయిపోయేటప్పుడు, ఆ! మీరు లాస్ట్ డే ఎళ్ళిపోయేటప్పుడు యాహ్! లైక్ మేమెందుకు సార్ డబ్బులేసుకొని మీకు గిఫ్ట్‌లివ్వాలి? అది కూడా ఒ ఒ ఒక ఒక థీమ్ గిఫ్ట్స్ ఇచ్చారు మీరు యాక్చువల్లీ. యాహ్! సో, నా ఇన్‌స్టాలో ఇప్పటికి ఉంది. యాహ్! ఇన్‌స్టాలో వీడియో ఉంది నాన్న. నువ్వు ఉన్నావు యాహ్! ఆ వీడియోలో. యాహ్! యాహ్! తెలుసు. ఎనకాల తెలుసు. నుంచి నువ్వే కదా సెటైర్ యాహ్! ఏసింది. లైక్ ఐ స్టిల్ లుక్ బ్యాక్. లైక్ యాహ్! ఈస్ ఎ ఫ్యాకల్టీ. హ్మ్. వై? మేమెందుకు అట్లా ఇన్వాల్వ్ అయ్యాం? అని అది మీకు అలా జరిగుంటాయి ఇంకా 2, 3 చోట్ల. యాహ్! లైక్ వై? వాట్ యూ ఫీల్ లైక్? అంటే దట్స్ ఇంక అది ఎట్లా అంటే ఇంకా మాటల్లో చెప్పను. నేను సంతోషం అనే పదం వాడాను ఆ! గదా! పీక్స్‌లో ఉంటదది. చాలా హ్యాపీనెస్ ఉంటది. కానీ మీ బ్యాచ్ స్పెషల్ ఏంటంటే, హ్మ్. నాకు చాలా బ్యాచెస్ నేను కేరళలో చెప్పాను, అన్ని స్టేట్స్‌లో చెప్పాను. అండ్ వాళ్ళ కల్చర్ తగ్గట్టు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారు. ఓకే. బట్ మీ బ్యాచ్ స్పెషాలిటీ ఏంటంటే, ఆ టైంలో మీ బ్యాచ్ అప్పుడు నా బైక్ పిచ్ ఎంతుందో వి హాడ్ ఎ డిస్కషన్ క్లాస్‌లో చెప్పాను గదా! యాహ్! 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 ఇంతకీ ఆ టైంలో అక్కడున్న రాజమండ్రి దగ్గరలోనే ఒక బైక్ నెగోషియేషన్ జరుగుతుండే. ఓహ్! హార్లీ. ఓకే. హార్లీ ఐ థింక్ ఐఎన్ 883 అనుకుంటా. హుహుహు. అతనొచ్చేసి మీ బ్యాచ్ జరుగుతున్న ప్యారలల్‌గా హి వాంటెడ్ టు బ్రింగ్ ద వెహికల్ ఓవర్ దేర్ అండ్ నేను టెస్ట్ డ్రైవ్ చేసి కొనుక్కునేటట్టు ఉండే. బట్ ఈవెన్చువల్లీ ఇట్ డిడ్ నాట్ వర్క్ ఔట్. కాకపోతే అది మనకి నేచురల్‌గా ఐ డోంట్ నో. ఐ డిడ్ నాట్ షేర్ ఇట్ విత్ ఎవ్రి సింగిల్ బ్యాచ్ మేబీ. నాకు కరెక్ట్‌గా గుర్తు రావట్లేదు గానీ మీ బ్యాచ్‌తో అయితే ఫ్రీగా ఉన్నా. యాహ్! సో, మీరు నాకు తెలిసినంత వరకు ద లవ్ దట్ యూ గైస్ హావ్ షోన్ మీ బ్యాచ్ వరకు ఏంటంటే సార్‌కి బైక్స్ అంటే ఇష్టం. సో, ప్రతి గిఫ్ట్ గూడా హ్మ్. బైక్ థీమ్‌తో ఇచ్చి ఈరోజు కూడా మన ఇంట్లో ఉంది. యాహ్! చూసాను. యాహ్! నువ్వు చూసావుగా ఇంట్లో చూసాను. చూసాను. అల్మారాలో యాహ్! యూ హావ్ యాహ్! దట్ యాహ్! క్లాక్ వచ్చేసి టైర్ లాగా ద బైక్స్ అండ్ ఆల్ దట్. అండ్ నాకు మెయిన్ నేను నవ్వుకునేది ఏంటంటే ఆటో గిఫ్ట్ ఇచ్చారు కేక్ పైన. ఆటో సింబల్. నేను అడిగా ఆ రోజు ఐ డోంట్ నో హూమ్ ఐ వాస్ నేను ఏంది నాన్న ఆటో అంటే మీరు ఎక్కువగా ఏసేది ఈ పంచులే కదా సార్. మళ్ళీ మీరు పంచులని ఫీల్ అవుతారనేసి అంటే సరే నాన్న అంటే ఆటో ఇచ్చారు గిఫ్ట్‌గా. సో, యెస్. యెస్. దట్ వాస్ వెరీ స్పెషల్ మీ బ్యాచ్‌లో. అందుకనే నేను లాస్ట్ డే ఐ థింక్ ఐ హావ్ షేర్డ్ ఫ్యూ పర్సనల్ థింగ్స్ ఆల్సో. యాహ్! యాహ్! రైట్. యాహ్! యాహ్! ఏం సార్ బైకులు ఏంటసల బైకులు లైక్ ఏంటి ఏ పిచ్చి? బైక్స్ అంటే నాకు 2000 ఐ థింక్ నా సీపీటీ చదువుకునేటప్పుడు నాన్న హ్మ్. తిరుపతిలో ఆ కాలేజ్‌లో ఉన్నప్పుడు, కాలేజ్ చైర్మన్ వాళ్ళ కొడుకుది సీబీ 150 బైక్ ఉండే. ఓకే. ఐ థింక్ యెల్లో కలర్ అనుకుంటా నాకు కరెక్ట్ గుర్తులే. సో, అప్పుడు మేము కాలేజ్ నుంచి బయటికొస్తున్నప్పుడు పార్క్ చేసి ఉండేది. నేను అట్టే కూర్చొని చూసేవాడిని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. ఏదో ఒక రోజు దాన్ని కొందామా అనేసి లైక్ అంత పిచ్చి. తర్వాత వన్స్ సీఏ క్లాస్ అంతా స్టార్ట్ చేసిన తర్వాత అండ్ దెన్ ఐ వాస్ డూయింగ్ అదర్ థింగ్స్ ఆల్సో. సో, ఫస్ట్ మహీంద్రా మూజో కొన్నా. హ్మ్. ఆ టైంలో నాకెంత పిచ్చంటే బ్యాంక్‌లో ఉన్న బ్యాలెన్స్ అంతా పెట్టి కొనేసాను. హ్మ్. మా ఇంట్లో నాన్న కూడా తిట్టారు యాక్చువల్లీ. బట్ నాకు సమ్‌హౌ ఐ ఫీల్ అలైవ్ వెన్ ఐ రైడ్ ద బైక్. ఎవ్రీ సెకండ్ కార్‌లో నాకు ఆ ఫీలింగ్ రాదు. కార్స్ అంటే కూడా నాకు చానా ఇష్టం. బట్ ఇప్పుడు కూడా నాకొచ్చేసి రియర్ వీల్ డ్రైవ్ కార్ కొనుక్కొని కొంచెం నీళ్ళంతా ఏసేసి ఎక్కడైనా ట్రాక్‌కెళ్ళి డ్రిఫ్ట్ చేయాలనేసి అనిపిస్తది. నాకిప్పుడు కూడా ఉంది ఆ డ్రీమ్. చేస్తాను హ్మ్. ఏదో ఒక రోజు. బట్ బైక్స్ వచ్చేసి ఎవ్రీ మొమెంట్ దట్ ఐ రైడ్ ఇట్ ఐ ఫీల్ ఐ యామ్ అలైవ్. అదొక రకమైన పిచ్చి అదెందుకో తెలీదు. సో, సో మెయిన్ రీజన్ తర్వాత అయితే ఏం అది. కొన్నారు? లైక్ మోజో ఫస్ట్ కొన్నాను. ఆ! అది అయిపోయిన తర్వాత ఐ వెంట్ త్రూ ఎ బ్యాడ్ ఫేజ్. సో, అది అమ్మేయాల్సొచ్చింది. ఆ! అండ్ దాని తర్వాత ఐ థింక్ మీ బ్యాచ్‌లో ఉన్నప్పుడే లేదు. దానికన్నా ముందే ఇంటర్సెప్టర్ 650 కొన్నా లాంచ్ అయిన వెంటనే. ఓకే. సో, అది ఉండగానే వెన్ యువర్ బ్యాచ్ వాస్ రన్నింగ్ మీ బ్యాచ్ ఎండ్ అయ్యేటప్పటికి హార్లే దిస్ వన్ 48 కొన్నాను. ఓకే. హార్లే 48. ఓకే. ఐ లవ్ దట్ బైక్. హ్మ్. మీ గ్రూప్‌లో కూడా షేర్ చేశా కదా! యాహ్! అప్పుడు యాహ్! నేను కొన్న యాహ్! వెంటనే. బికాస్ యాహ్! ఎవ్రీబడీ వాస్ ఆస్కింగ్ అండ్ ఆల్ దట్. మళ్ళీ మీరు పంచులు కూడా ఎసారు. యెస్. నాకు బాగా గుర్తుంది. తర్వాత ద గ్రౌండ్ క్లియరెన్స్ వాస్ సో బ్యాడ్. ఆ! సో, మా అపార్ట్మెంట్‌లోనే ఇంతింత చిన్న స్పీడ్ బ్రేకర్‌లుంటాయి. అది కూడా తగిలేది కింద. ఓకే. సో, ఇంకా నాకు అనిపించింది ఇది బిస్కెట్ ఇంకా మన రోడ్స్‌లో కష్టం అనేసి, మన రోడ్స్ కోసమని ఐ వాంటెడ్ టు గో ఫర్ అన్ అడ్వెంచర్ బైక్. సో, ఓకే. తర్వాత హార్లీ పాన్ అమెరికా తీసుకున్నా. హ్మ్. ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ ఇవే ఉన్నాయి. సో, పాన్ అమెరికా ఇంకా ఎళ్తుంది. వాడడానికి టైం సరిపోవట్లే యాక్చువల్లీ ఓకే. యాస్ ఆఫ్ నౌ. బట్ ఇప్పటికి నాకొచ్చేసి లడాక్ ట్రిప్ గాని అట్లంతా ఎళ్ళాలనుంది బైకేసుకొని. అంత టైం నాకింకా లగ్జరీ దొరకట్లే. బట్ హ్మ్. దొరికితే ఎళ్తా కంపల్సరీగా.
సో, హార్లీ ఓనర్స్ గ్రూప్ ఏంటి సార్ ఈ హార్లీ డేవిడ్సన్ బైకులు, కాస్ట్‌లీ బైకులు లైక్ వాట్ ఈస్ ఆల్ దిస్? సీ యాక్చువల్లీ అంటే ఐ హావ్ టు గెట్ ఇంటు టెక్నికల్ డీటెయిల్స్ ఆఫ్ ద బైక్. ఆ! ఒకవేళ అలా అంటే హార్లే స్పెషాలిటీ ఏంటంటే ఆహ్, సీ మనం ఒక కొత్త బైక్ కొన్నామనుకో పెద్ద బైక్‌లు. బైక్ అయితే ఇంట్లో పెట్టుకోలేం గదా! దాన్ని హ్మ్. రైడ్ జేయాలి. మెయిన్‌గా యూ హావ్ టు ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ పీపుల్ దట్ యూ ఆర్ రైడింగ్ విత్. సో, అట్లా నేను చూసుకున్నప్పుడు నాకేంటంటే హార్లీ ఒక్కటే కనిపించింది. మిగతా వాళ్ళెవ్వరూ అంత మంచిగా గ్రూప్స్ మెయింటైన్ చేయట్ల. లైక్ ఓనర్స్ గ్రూప్. ఆ! ఆ! హార్లీ ఏంటంటే వరల్డ్ వైడ్ గ్రూప్ ఇది. హ్మ్. ఎవ్రీ సండే షోరూమ్ నుంచి రైడ్ ఉంటది. ఓకే. మేమొక మినిమమ్ అంటే మినిమమ్ వర్స్ట్ కేస్ సినారియోలో ఒక 10-15 మంది. ఓకే. బెస్ట్ కేస్ సినారియోలో 40, 50, 70 గూడా ఎళ్తారు. ఓకే. సో, మేమేం చేస్తామంటే మార్నింగ్ మా గ్రూప్‌లో వచ్చేసి లొకేషన్ పెట్టేస్తారు. ఓకే. సో, మార్నింగ్ 5 కల్లా వచ్చేస్తాం షోరూమ్ ఓకే. ముందర. ఓకే. అందరూ ఏం చేస్తామంటే విల్ హావ్ దిస్ కైండ్ ఆఫ్ ఆర్గనైజేషన్. ముందర ఒకటి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్, లెఫ్ట్ ఇట్లా. యుల్ హావ్ ఫ్రంట్ గై హూ విల్ బి క్లియరింగ్ ద ట్రాఫిక్ అండ్ ఆల్ థట్. మధ్యలో ఒక కెప్టెన్ ఆల్సో విల్ బి దేర్. స్వీపర్ అనేసి ఉంటాడు వెనకాల. సో, హీ విల్ ఎన్ష్యూర్ థట్ వెనకాల నుంచి అందరూ వస్తారు. ఆర్డర్‌లోనే పోతాం. అండ్ విల్ హావ్ ఆల్ ద హ్యాండ్ సిగ్నల్స్ ఆల్సో. ఇలా అంటే ఆగిపోవాలి. అండ్ దెన్ ఎవరన్నా రాంగ్ రూట్‌లో వస్తున్నా గాని దేర్ విల్ బి సమ్ హ్యాండ్ సిగ్నల్ అండ్ సేన అనేసి ఒకటుంటది. కెమెరాకి పెట్టేస్తాం ఇక్కడ. సో, దట్స్ హౌ వి కమ్యూనికేట్ విత్ ఈచ్ అదర్. అది ఒక 20 కిలోమీటర్స్ దాకా కమ్యూనికేట్ చేయొచ్చు. ఏది నువ్వు 100 కిలోమీటర్స్ స్పీడ్‌లో ఎళ్తే గూడా. అండ్ విత్ దట్ సేన సమ్ మెష్ టెక్నాలజీ ఈస్ దేర్. విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ పీపుల్. అది హెల్మెట్‌కి పెట్టిచ్చేస్తాం. పెట్టిచ్చేసి ఇంకా ఆ ఫ్లోలో పంచులు మాట్లాడుకుంటా అసలు నీకు అది లేకపోతే నువ్వు అలోన్‌గా డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ వస్తది. సో, అట్లా మాట్లాడుకుంటూ కొందరి దగ్గర స్పీకర్స్ అంతా ఉంటాయి బైక్స్‌లో. ఆళ్ళు స్పీకర్‌లో సాంగ్ పెట్టేసి అది అందరూ వింటారు యాక్చువల్లీ. ఓకే. సో, చాలా ఫన్నీగా ఉంటదసలు. ద కంపెనీ ఈస్ సో గుడ్. ఎంత సార్ మీ బైక్? ఇప్పుడది చెప్పాలా? సో, నేను కొన్నప్పుడు అరౌండ్ 26 పడింది. బికాజ్ ఐ వెంట్ విత్ ద స్పెషల్ వెర్షన్. యాహ్! దానికేంటంటే లేస్డ్ వీల్స్ ఉంటాయి. సో, అంటే స్పోక్ వీల్స్ ఉంటాయి. కానీ ట్యూబ్‌లెస్ టైర్స్. హ్మ్. సో, లేస్డ్ వీల్స్ అంటారు దాన్ని. సో, ఐ వెంట్ విత్ దట్. ఎందుకంటే అడ్వెంచర్ చేస్తున్నప్పుడు ఇబ్బందనేసి. హిల్ ఏరియాస్‌కెళ్ళినప్పుడు. ఇప్పుడు ఐ థింక్ 30,000 అట్లా ఉండొచ్చు. 30 సారీ లాక్స్. 30 లాక్స్ యాహ్! ఉండొచ్చు. యాహ్! సో, అదే ఇది లైక్ మీరు అనౌన్స్ చేశారు. ఆ! మా క్లాస్ జరుగుతున్నప్పుడు. ఆ! వి ఆర్ లైక్ అవును. 30 లాక్స్ పెట్టి బైక్ కొంటున్నాడు. లైక్ హూ ఈస్ హి? లైక్ వై? ఎందుకు సార్ అంత పిచ్చి మీకు ఆ బైక్ అంటే? లైక్ ఎనీ బ్యాక్ స్టోరీ ఆర్ వాట్ ఎగ్జాక్ట్‌లీ డ్రైవ్స్ యూ ఇంటూ కాస్ట్‌లీ అంటే బైక్స్? మరీ బ్యాక్ స్టోరీకెళ్ళాలంటే సీఏ చదువుకున్నప్పుడు మనకొక మోటివేషన్ కావాలి కదా! ఓకే. ఇప్పుడు చాలా మందికి చాలా మోటివేషన్స్ ఉంటాయి. హ్మ్. ఒకరికి బట్టలొచ్చేసి ఎంఆర్‌పీ రేట్ చూడకుండా కొనాలని ఒక మోటివేషన్ ఉంటది. నాకు కావాల్సిన బైక్ తీసుకోవాలనే మోటివేషన్ ఉండే ఆ టైంకి. సో, ఐ యూజ్డ్ ఆ! టు హావ్ ఈ పోస్టర్స్ అంతా అందరూ పెట్టుకునేదే గదా! బట్ హుహుహు. నాకు అప్పటినుంచే ఉండే బైక్స్ ఇలా తీసుకోవాలన్నట్టు. అది ఎందుకో క్రేజ్. నాన్న దగ్గరున్న బైక్ దగ్గర నుంచి. సో, ఓకే. నాన్న నాకు అప్పుడు ఏది బజాజ్ బైక్ పేరు నేను మర్చిపోయినా. సీడీ 100 కాదు. బాక్సర్ ఉండే నాన్న దగ్గర. ఆ బాక్సర్ ఫస్ట్ టైమ్ ఆ గేర్ల బండి నడిపించేటప్పుడు నాకెంత పిచ్చంటే నాకు సైకిల్ ఉండే. బీఎస్ఏ సైకిల్. ఆ బీఎస్ఏ సైకిల్‌లో ఈ బ్రేక్స్ ఏస్తాం గదా! అది లూజ్ అయిపోయింది యాక్చువల్లీ. లూజ్ అయిపోతే నాన్నకప్పుడు ఫస్ట్ స్పార్క్ ఉండే బండి. ఆ స్పార్క్ ఏంటంటే నువ్వు దీంతో గేర్స్ ఎయొచ్చు. ఫస్ట్ గేర్, మళ్ళీ సెకండ్ ఇట్లా కిందకెళ్తదది. సో, అట్లా నేను సైకిలేసేవాడిని. హ్మ్. స్పీడ్ పెంచే కొద్దీ అది లూజ్ అయిపోయింది యాక్చువల్. దాన్ని కిందకి దొక్కి ఆ సెకండ్ గేర్, కిందకి దొక్కి థర్డ్ గేర్ అట్లా. సో, అప్పటి ఓకే. నుంచి ఐ హాడ్ దట్ ఫ్యాసినేషన్ దానికి. ఐ డోంట్ నో వేర్ ఇట్ కేమ్ ఫ్రమ్. సో, ఓకే. నాన్నకి కూడా ఇష్టముండే. బట్ నాన్నకున్న సిట్యుయేషన్‌కి నాన్న అసలు ఐ థింక్ రిటైర్మెంట్ దగ్గరకొచ్చినప్పుడు పల్సర్ కొన్నారు డ్యాడీ. ఓకే. అండ్ దట్ వాస్ లైక్ ఎ డ్రీమ్ బైక్ ఫర్ హిమ్ ఆ హ్మ్. టైమ్‌ల. సో, నాకొచ్చేసి ఇంక మేబీ అక్కడి నుంచి వచ్చిందేమో డీఎన్ఏలో ఉందనుకుంటా. ఐ హుహుహు. డోంట్ నో. సో, అట్లా బైక్స్ అంటే నాకేంటంటే ఎప్పుడన్నా గాని నాకు దేర్ వర్ సిట్యుయేషన్స్ వేర్ నాకు మూడ్ ఆఫ్ అయ్యి, నేను బాధపడి, నిద్ర నైట్ అంతా నిద్రపోని సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడేంటంటే ఐ స్టిల్ రిమెంబర్ నైట్ అంతా నిద్ర రాదు. మార్నింగ్ 4కో, 3:30కో బైక్ కీస్ తీసుకొని ఎళ్ళిపోతా. ఎళ్ళిపోయేసి ఒక 1 అవర్, 1 ½ అవర్ జర్నీ చేసేసి అట్లా దూరంగా ఎళ్లి టీనో, కాఫీనో ఏది దొరికితే అది తాగేసి, మళ్ళీ బైక్ తీసుకొచ్చి ఇంట్లో ఫ్లేమ్‌లో పెట్టేసి మళ్ళీ ప్రాపర్ బైక్ ఎంతూసియాస్ట్. అంతే. యాహ్! మొన్న ఇది తమిళ్ ఛానెల్‌లో ఐ థింక్ 'పరిదాపంగల్‌లో' అనుకుంటా. అప్పుడే ఓడి అబ్బా! నేను ఉన్నాడు. ఎంతసేపు నవ్వుకున్నాను. ఆడోకటేసాడు. ఎర్లీ మార్నింగ్ రైడ్, నైట్ రైడ్, టీకి కూడా వాడొచ్చేసి ఊటీకెళ్తాం అనేసి యాహ్! ఏదైనా గాని రైడ్. యాహ్! సో, అమావాస్య రైడ్, పౌర్ణమి రైడ్ అంటే నేను ఎంత నవ్వుకున్నానో. ఒకప్పుడు వి యూజ్డ్ టు ఫైండ్ రీజన్స్ టు రైడ్. బట్ అది అంతే. సో, వి ఫీల్ వెరీ అలైవ్ వెన్ వి ఆర్ రైడింగ్. అది చాలా మందికి అర్థం గాదు.
కొందరు ఐ మీన్ సెటరికల్‌గా మాక్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే నువ్వు అది చేసే వాళ్ళని అడిగితే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం గదా! అవును. యాహ్! సో, అవును. కొందరు పబ్బులకెళ్తారు. కొందరికి అవును. అది నచ్చదు. కొందరికి అవును. అదే పిచ్చి. ఇప్పుడు ఇద్దరిని పక్కన పెడితే కరెక్ట్. ఎవరి ప్రపంచంలో వాళ్ళు కరెక్ట్ అన్నట్టు. సో, కరెక్ట్. నాకట్లా అదుంది. కార్స్ గూడా ఉంది. ఆహా! ఇప్పుడు గూడా హోప్‌ఫుల్లీ ఫ్యూచర్‌లో చేస్తానేమో. రియర్ వీల్ డ్రైవ్ కార్ తీసుకోవాలనేది యాహ్! నా డ్రీమ్. ఓకే. రియర్ వీల్ డ్రైవ్ బీఎండబ్ల్యూ ఆర్ అది కొంచెం స్కిడ్ చేస్తూ అట్‌లీస్ట్ ట్రాక్‌కి తీసుకెళ్ళి ఎస్పెషల్లీ డ్రిఫ్ట్ చేయాలనేది నా డ్రీమ్. అది ఓకే. నేర్చుకోవాలి. చూద్దాం. యాహ్! యాహ్! సార్ మీరు లైక్ సీఏ అయిపోయింది. హ్మ్. మీకు ప్యాషన్ ఉంది. సీఏ అవ్వాలి. అదే టీచర్ అవ్వాలి. హ్మ్. టీచింగ్ చేయాలి. ఆల్ గుడ్. హ్మ్. అయినంటనే మీకు రెడ్ కార్పెట్ ఏసి ఎలా టీచింగ్ వచ్చిందా? లేకపోతే ఏంటి? లైక్ అమ్మ రెడ్ కార్పెట్ కాదు. నాకు బాగా గుర్తు. ఆ! ఆహ్, టీచింగ్ చేయాలని డిసైడ్ చేసుకున్నా. హ్మ్. ఫస్ట్ చెన్నైకెళ్ళాలనేసి అనుకున్నా. చెన్నై దగ్గర చిత్తూరు ఆ! నుంచి. ఆ! చెన్నై, బెంగుళూరు 2 దగ్గరే. అవును. 4 అవర్స్, 4 అవర్స్. అవును. కానీ స్టాల్‌వర్డ్స్ ఉన్నారక్కడ. హ్మ్. నాకు ఐ వాస్ నాట్ హావింగ్ దట్ సార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆ టైంలో. హ్మ్. అమ్మా! అనేసి అనుకోని హైదరాబాద్‌కెళ్ళా. హైదరాబాద్‌లో కూడా నాకు మార్కెట్ అసలు ఐడియా లే. అట్‌లీస్ట్ చెన్నై నాకు ఐడియా ఉంది. ఎవరెవరున్నారు, ఏంటి అన్నట్టు. సో, ఒక గుడ్డిగా ఇంకెళ్ళి హైదరాబాద్‌లో దిగేసి ఒక్కొక్క ఇన్‌స్టిట్యూషన్ డైరెక్ట్‌గా ఐ వెంట్ ఫర్ వాక్ ఇన్. సో, ఇట్లా నేను చెప్పాలనుకుంటున్నా. కాస్టింగ్ ఈస్ మై ఏరియా అండ్ ఆ టైంలో కాస్టింగ్‌లో ఆ 2 చెప్పాను. సో, కొంచెం ఇవ్వండి అనేసి అంటే నాకు బాగా గుర్తు ఒక ఇన్‌స్టిట్యూషన్‌కెళ్ళాను. ఎళ్తే ఆయనొచ్చేసి ఎవరి ప్లేస్‌లో నేను రీప్లేస్ చేస్తున్నానో ఆయనకి 'బాహుబలి' ఎలివేషన్ ఇస్తున్నాడు. "నువ్వు ఓకే. ఎవరిని రీప్లేస్ చేస్తున్నావో తెలుసా? హ్మ్. ఆయన ఎట్లుంటాడో తెలుసా? ఆయనకి ఎట్లుంటదో తెలుసా?" అంటే నాకు భయమేసేసింది. హ్మ్. నేను యాక్చువల్లీ ఆ రోజే డెమో ఇద్దామనేసి ఎళ్ళా. ఆ! ఆయనిచ్చిన ఎలివేషన్‌కి ఈరోజు కూడా యాక్చువల్లీ 3 డేస్ ముందు కూడా మాట్లాడినాం ఆయనతోనే. ఓకే. సో, ఎలివేషన్ నాకు టెన్షనొచ్చేసి నాకు 1 వీక్ కావాలి డెమోకని చెప్పేసి ఎళ్ళిపోయాను. హ్మ్. ఎళ్ళిపోయిన ప్రాసెస్‌లో ఇంకొక ఇన్‌స్టిట్యూషన్ కనిపించింది. లోపలికి జస్ట్ ఎళ్ళాను వాకిన్‌లో అక్కడ చైర్మన్ వాస్ వెరీ ఫ్రెండ్లీ. హ్మ్. మాట్లాడేసి మనం ఎమోషనల్ కనెక్ట్ అయితంగా, ఎమోషనల్ కనెక్ట్ అయినాను. జాయిన్ అయిపోయా. అట్లా స్టార్ట్ అయిపోయింది జర్నీ. బట్ ఇట్ వాస్ నాట్ దట్ ఈజీ. కాపోతే ఈ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేశాం గదా! ఈ డిగ్రీ కాలేజ్‌కెళ్ళి చెప్పడం గాని అవన్నీ. సో, దానివల్ల నాకు ఫస్ట్ బ్యాచ్ నుంచే అది హెల్ప్ అయింది. ఓకే. సో, ఇట్స్ నాట్ లైక్ ఒక కపుల్ ఆఫ్ బ్యాచెస్ కావాలి మనం స్టెబిలైజ్ అవ్వడానికి. ఓకే. అట్లంతా ఏం లేదు. సో, ఇట్ వర్క్‌డ్ ఔట్. యాహ్! 2021లో ఐ టుక్ యువర్ క్లాసెస్. హ్మ్. లైక్ తర్వాత నేను చదువుకుంటూ ఫైనల్ అంతా క్లియర్ అయిపోయాను. దెన్ ఎస్‌సీఎంపీ బ్యాన్ అయిపోయింది. హ్మ్. నార్మల్‌గా మిగతా లైక్ లా కూడా అప్పుడు ఆగిపోయింది. హ్మ్. లా ఆగిపోయినప్పుడు ఆ లా ఫ్యాకల్టీ ఇమ్మీడియేట్‌గా వేరే సబ్జెక్ట్ షిఫ్ట్ అయ్యారు. హ్మ్. అవును. ఎస్‌సీఎంపీ ఫ్యాకల్టీస్ అందరూ కూడా వేరే సబ్జెక్ట్‌కి షిఫ్ట్ అయ్యారు. మోస్ట్‌లీ ఎస్ఎఫ్ఎంకెళ్లారు అందరూ. యాహ్! యాహ్! సో, మేము వెయిట్ చేసాం లైక్ హ్మ్. వాట్ హ్యాపెండ్? వేర్ ఈస్ పీకే అని. హ్మ్. ఎక్కడికెళ్లారు సార్? లైక్ వాట్ హ్యాపెండ్? అదేనన్నా. సో, బికాజ్ ఐ లవ్ దట్ సబ్జెక్ట్ సో మచ్. ఆ! సో, అది సడెన్‌గా అది తీసేసరికి అది యాక్చువల్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ కూడా అది కరెక్ట్ కాదు. బట్ నేను ఆ రోజు ఆ వీడియో పెట్టలేదు. నేను యాక్చువల్లీ చేయాలనేసి అనుకున్నా. బికాజ్ నాకు తెలిసిన స్టూడెంట్స్ చాలామంది లార్సన్ అండ్ టూబ్రో ఇట్లా చాలా కంపెనీస్‌లో మంచి పొజిషన్స్‌లో ఉన్నారు. నేను ఒక 1 ఇయర్ ముందు కూడా ఒక స్టూడెంట్‌తో ఇద్దరు ముగ్గురితో మాట్లాడుండే. వాళ్ళు క్లియర్‌గా నాకు చెప్పిందేంటంటే, "సార్ ఎస్‌సీఎంపీ అండ్ లా ఉన్నప్పుడు ఏదైతే ద కైండ్ ఆఫ్ ప్యాకేజ్ దట్ దే ఆర్ గెట్టింగ్ అండ్ దోస్ హూ హావ్ పాస్డ్ వితౌట్ దీస్ 2 పేపర్స్ యాస్ ద ఫైనల్ పేపర్స్ దేర్ ఈస్ ఎ 3-4 లాక్స్ ఆఫ్ పే డిఫరెన్స్." ఇది ఫ్యాక్ట్. బట్ నేను ఒక్క వీడియో కూడా చేయలే. మొన్న రీసెంట్‌గా ఐ థింక్ కపుల్ ఆఫ్ మంత్స్ ముందు పెట్టాననుకుంటా. అండ్ అందులో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో వచ్చేసి "నీకేం తెలుసు? అది తెలుసు, ఇది తెలుసు." నిజంగానా? నాకు యాహ్! తెలీదు ఈ యాహ్! యాహ్! విషయం. అసల అట్లా లేదు. అది ఇది ఇట్లా చెప్తున్నాను. నేను కొందరికైతే కామెంట్ పెట్టా. అవసరమైతే నేను డైరెక్ట్‌గా వాళ్ళతో మాట్లాడిపిస్తాను నీకు. ఓకే. ఊరికే చెప్పడానికి నాకేముంది. ఒకవేళ నేను రియల్‌గా కమర్షియల్‌గా అది బెనిఫిట్ పొందాలనేసి అనుకుంటే, నేను ఆ రోజు పెట్టేవాడిని. 3 ఇయర్స్ ముందు వీడియో. 3 ఇయర్స్ ముందు నేను అసలు వీడియో పెట్టలే. బికాజ్ నాకు తెలుసు అది పెడితే ఇతనొచ్చేసి సబ్జెక్ట్ చెప్తున్నాడు. సబ్జెక్ట్ పోయిందనే బాధలో ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నాడు. ఇట్లా అనుకుంటా. అందుకే 3 ఇయర్స్ తర్వాత నేనిప్పుడు ఇంకొక సబ్జెక్ట్ తీసేసుకున్నా. సో, ఐ హావ్ స్టార్టెడ్ ఎఫ్ఆర్. అది స్టార్ట్ చేసి కూడా ఒక 1 ఇయర్ అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్తున్నా యాక్చువల్లీ. దట్ ఈస్ ఎ వెరీ అబ్సల్యూట్‌లీ రాంగ్ డెసిషన్ టు రిమూవ్ ఎస్‌సీఎంపీఈ అండ్ లా. స్టూడెంట్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్ ఏంటంటేనన్న, మేబీ నేను స్టూడెంట్ అయితే కూడా అలాగే ఆలోచిస్తానేమో. నాకు 2 సబ్జెక్ట్ తగ్గిపోయింది గదా! యెస్. సో, నాకు ఈజీ అయిపోద్ది గదా! థట్స్ ద ఇన్‌స్టంట్ రియాక్షన్. యెస్. బట్ దే నెవర్ థింక్ ఇన్ లాంగ్ టర్మ్. అది కరెక్ట్. బేసిక్‌గా ప్రాబ్లమ్. సో, దట్ ఈస్ వేర్ గురూస్ కమ్ ఇంటూ పిక్చర్ కదా! ఇప్పుడు మాకు లాంగ్ టర్మ్ పిక్చర్ కనిపిస్తది. ఆ 2 సబ్జెక్ట్ తీసేస్తే నీకు దానివల్ల ఎన్ని ఆపర్చునిటీస్ పోతాయి. దానివల్ల నీకెంత నెగటివిటీ అనేది జరుగుతది. ఎన్ని విషయాల్లో నువ్వు వర్క్ చేయలేకపోతావు అనేది మాకు కనిపిస్తది. సో, దట్ ఈస్ ద థింగ్. కరెక్టే సార్. బట్ ఈ విషయంలో ఏం జరుగుతదంటే మేబీ బికాజ్ మీరు చెప్పిన ఏవైతే లైక్ ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయో హ్మ్.
పీపుల్ వాళ్ళు పాస్ అయిన తర్వాత చాలా ఆపర్చునిటీస్ డిఫరెంట్ సెక్టార్స్‌లోకి వెళ్ళడం హ్మ్. వల్ల సో, అది 2, 3 ఆపర్చునిటీస్ లైక్ ఆర్ ఎనీ నంబర్ ఆఫ్ హ్మ్. ఆపర్చునిటీస్ వాళ్ళు దాన్ని అంత సీరియస్‌గా అనలైజ్ చేయలేకపోయారు. ఎందుకంటే నాకు తెలీదు ఈ విషయం ఇప్పటిదాకా. హ్మ్. హ్మ్. లైక్ హ్మ్. బికాస్ ఆఫ్ ఎస్‌సీఎంపీ రిమూవ్డ్ యాస్ సబ్జెక్ట్ హ్మ్. ప్యాకేజ్ డిఫరెన్స్ వస్తుందని నాకిప్పుడు అనిపిస్తుంది నిజమే కదా! లైక్ బికాస్ వి యూజ్ కైజన్ కాస్టింగ్ అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ హ్మ్. సెక్టార్‌లో యూజ్ చేస్తారు. అవును. అండ్ దే విల్ నాట్ పే మోర్ బికాస్ సబ్జెక్ట్ లేదు కాబట్టి. అవును. యాహ్! కరెక్ట్. అండ్ గుడ్. గుడ్. బికాజ్ అది సెల్ఫ్ ప్రిపరేట్ ఆన్‌లైన్ మాడ్యూల్‌గా ఉంది గదా! అనేసి అంటారు. బట్ ఆహ్, దానికి దీనికి ఎంత డిఫరెన్స్ వస్తది. ద రియల్ ఎగ్జామ్ దట్ యూ రైట్ కరెక్ట్. అండ్ ఎస్‌పీఓఎం అనేది నువ్వు ఏదైతే ఆన్‌లైన్‌లో రాస్తున్నావో థెర్ ఇస్ ఎ లాట్ ఆ! ఆఫ్ ఆస్మాన్ నీచే కా ఫరక్ హై అనేసి అంటారుగా అంత డిఫరెన్స్ ఉంది రెండిటికి. అండ్ సో దిస్ ఈస్ సంథింగ్ దట్ స్టూడెంట్స్ హావ్ షేర్డ్ విత్ మీ. మన ఓల్డ్ స్టూడెంట్సే. సో నేనేంటంటే దట్ ఈస్ వాట్ ఇప్పుడేమైపోతుందంటే ప్రతిదీ మనం చెప్పినప్పుడు ఒకప్పుడు వెన్ యూ స్పీక్ సంథింగ్ యాస్ ఎ టీచర్ సోషల్ మీడియా అంత యాక్టివ్‌గా లేకముందు ధైర్యంగా చెప్పేవాళ్ళం క్లాస్‌లో. అండ్ పిల్లలొచ్చేసి ఆ ఇంటెన్షన్‌తోనే వినేవాళ్ళు. ఇప్పుడేమైపోతుందంటే సోషల్ మీడియాలో ఎవరికి వాళ్ళు సుప్రీం కోర్ట్ జడ్జ్ గదా! ఇప్పుడు వాళ్ళే జెప్తారు. ఇది కరెక్టు, ఇది రాంగు, నాకన్నీ తెలుసు అన్నట్టు. హ్మ్. నేను చాలా సార్లు అదే జెప్తాను. నాన్న మీకన్నా మేము 14 ఇయర్స్ ఈ 14 ఇయర్స్‌లో ఎన్ని జూసుంటాం? ఎన్ని ఎగ్జామ్స్ చూసుంటాం? ఎన్ని అటెంప్ట్స్ చూసుంటాం? ఎన్ని పేపర్స్ చూసుంటాం? ఎన్ని పిల్లల్ని చూసుంటాం? ఎన్ని ర్యాంకర్స్‌ని జూసుంటాం? ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని చెప్తాం గదా! అన్న ఒక చిన్న థాట్ ప్రాసెస్ వస్తే దే విల్ సీ ఇట్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అలా కాకుండా ఏమవుతుందంటే నువ్వు క్రిటిసైజ్ చేయాలన్న పర్స్పెక్టివ్‌లో చూస్తే నీకు ప్రతిదీ నెగెటివ్‌గానే కనిపిస్తది. అసలు పాజిటివిటీ అనేది ఏది ఉండదు ప్రపంచంల. యెస్. యెస్. ఇప్పుడు నాకొచ్చేసి నాకది కన్సర్న్ కాదు గదా! వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే నీకు తెలుసు. యెస్. నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకెళ్ళా. అవును. అండ్ యూ హావ్ సీన్ మై రిజల్ట్ ఆల్సో. యెస్. నాది యాక్చువల్ లిస్ట్ కాకుండా కిందున్న యెస్. లిస్ట్‌లో నా పేరు గూడా ఉంది. యెస్. సో, అండ్ నేనొచ్చేసి ఐయామ్ ఆల్సో ఇంటూ స్టాక్ మార్కెట్. ఐయామ్ గాట్ మల్టిపుల్ సోర్సెస్ రైట్. ఇప్పుడు ఎస్‌ఏఎంపీ క్యాన్సెల్ బ్యాన్ అయింది. హ్మ్. ఇప్పుడు యూ ఆర్ ఇంటూ ఎఫ్ఆర్ టీచింగ్. హ్మ్. బ్యాన్ అయింది ఏ ఇయర్ సార్? 23. 23. హ్మ్. సో 23, వాట్ 22లో హ్యాపెండ్? అనౌన్స్‌మెంట్ వచ్చి వాట్ 23 హ్యాపెండ్ ఎఫెక్టివ్. ఎగ్జాక్ట్‌లీ ఆఫ్టర్ దట్? అదేనన్న ఐ వాస్ లైక్ ఐ గాట్ హర్ట్ టు బి వెరీ హానెస్ట్. నేను గూడా మనిషినే గదా! మనమేం మెషిన్స్ కాదు గదా! చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఆ సబ్జెక్ట్‌కి నేను ఆల్‌మోస్ట్ డికేడ్ కష్టపడ్డాను. కరెక్ట్. సో, నీకు తెలుసు కదా! 'కాలిన్ రూడీ' దగ్గర నుంచి, 'హార్న్ గన్' దగ్గర నుంచి అన్ని ఇంటర్నేషనల్ ఆథర్స్ చదివి అది ఒక ప్యాషన్. కాస్టింగ్ ఏంటంటే నాకు సో, అదొక సుడోకు ప్లే లాగా ఉంటది నాకు. నాకెట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్‌మెంట్ ఎప్పుడూ ఉంటది. బికాజ్ ఒక లా కాదు కదా అది. దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్, బౌండరీస్ లేదు నీకు. నీ థింకింగ్ అనేది ఫ్రీగా ఉండొచ్చు. ఒక క్వెషన్ ఇచ్చి ఒక డెసిషన్ మేకింగ్ గాని, స్టాండర్డ్ కాస్టింగ్ గాని వాటెవర్ ఇట్ ఈస్ ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ గాని నువ్వు ఒక సొల్యూషన్ చేయాలంటే ఫ్రీ థింకింగ్. దేర్ ఈస్ నో రెస్ట్రిక్షన్స్ వాట్సెవర్. అండ్ నువ్వు ఇక్కడేదో ఆలోచిస్తావో నువ్వు లిటరల్లీ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాంటినెంట్ ఆర్ ఎనీ కంట్రీ ద థాట్ ప్రాసెస్ ఈస్ ద సేమ్. ఇట్స్ ఎ లవ్లీ సబ్జెక్ట్. అందువల్ల నాకేంటంటే ఆ ఫ్రీనెస్ అనేది నీకు ఆ ఫ్రీడమ్ ఉంది కదా! టు థింక్. అది నేను చాలా ఎంజాయ్ చేస్తాను. నాకు చాలా కిక్ ఇస్తదది. సో, ఎప్పుడైతే కాస్టింగ్ తీసేసారో నాకొచ్చేసి ఇమ్మీడియేట్‌గా ఐ వాస్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ సార్ట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆర్ కిక్ ఫ్రమ్ ఎనీ అదర్ సబ్జెక్ట్. అప్పుడు చాలా మంది చెప్పారు గూడా మరి సీఎంఏ ట్రై చేసుండొచ్చు కదా! అండ్ ఆల్ దోస్ థింగ్స్. సమ్‌హౌ ఆ టైంలో నాకేమైపోయిందంటే ఆహ్, ఐ వాంటెడ్ టు గెట్ ఇంటూ సంథింగ్ విచ్ కెనాట్ బి ఆహ్, కొలాప్స్డ్ బై సంబడీ టేకింగ్ డెసిషన్ ఇన్ అన్ ఐసీ హాల్. అప్పుడు యాక్చువల్లీ మళ్ళీ చెప్పాలనేసే ఉండే నాకు థాట్ ప్రాసెస్. బట్ ఏంటంటే నేను ఇనీషియల్‌గా అనుకుందేంటంటే ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ గ్యాప్ తీసుకుందాం. స్టాక్ మార్కెట్ వచ్చేసి మనం లెట్స్ ట్రై టు ఫండమెంటల్ అనాలిసిస్ మనకు ఆల్రెడీ తెలుసు. బట్ టెక్నికల్ అనాలిసిస్ అది ఆ ఉంటది గదా! గ్యాప్ ఎంతకి ఎక్స్‌టెండ్ అయింది? అది ఆల్‌మోస్ట్ 2 ఇయర్స్ అయిపోయింది గ్యాప్ అది. ఓకే. ఏం అచీవ్ చేశారు? లైక్ ఐ మీన్ మీరు ఒకటి అచీవ్ చేశారని నాకు తెలుసు. మీరు ఒకసారి చెప్తే అంటే విందామని. ఫస్ట్ టెన్షన్ అయితే అచీవ్ చేశాను. ఆ! టెన్షన్ అచీవ్ చేసిన తర్వాత ఆహ్, ఇనిషియల్లీ ఐ టుక్ సమ్ క్లాసెస్ ఫ్రమ్ సర్టెన్ పీపుల్. బట్ ఈవెన్చువల్లీ ఐ కేమ్ టు నో దట్ వాళ్ళకి ఏం తెలీదు. దే ఆర్ యాక్చువల్లీ ఎర్నింగ్ మనీ ఫ్రమ్ సెల్లింగ్ కోర్సెస్ అండ్ నాట్ ఫ్రమ్ మార్కెట్ అనేసి లేటర్‌గా అర్థమైంది. దానివల్ల ఒక 6-8 మంత్స్ వేస్ట్ అయింది. అండ్ దెన్ ఫైనల్లీ వన్ డే ఏం క్లాసెస్ సార్? లైక్ వాట్? స్టాక్ మార్కెట్ క్లాసెస్. స్టాక్ మార్కెట్. యాహ్! ఓకే. లాస్ట్‌కి నాకేం అర్థమైందంటే ఓకే. మనమే సొంతంగా నేర్చుకోవాలి. ఇది అయ్యే పని కాదనేసి పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్‌కెళ్ళా ఇంక నేనే. ఓకే. ఐ యూజ్డ్ టు స్టడీ ద మార్కెట్. అదే బ్యాక్ టెస్టింగ్ అంటే అదే. ఆ! ట్రేడింగ్ వ్యూలో ఎళ్ళేసి విల్ డూ ద బ్యాక్ టెస్టింగ్ అండ్ ఫస్ట్ ఒక ఐడియా వస్తది. అండ్ దెన్ ఐడియా ఎన్ని రోజులు వర్క్ చేస్తది? ఎన్ని సార్లు వర్క్ చేస్తది? అండ్ ఎప్పుడన్నా వర్క్ చేయలేదంటే ఎందుకు వర్క్ చేయలేదు? అండ్ దెన్ యూ ట్రై టు ఫిగర్ ఔట్ ద రీజన్స్. అప్పుడు నువ్వు అనుకున్న స్ట్రాటజీకి యుల్ యాడ్ 1 పాయింట్. హ్మ్. దాని హ్మ్. తర్వాత మళ్ళీ యుల్ ట్రై టు ఇంప్లిమెంట్ దట్. అది హ్మ్. మేబీ ఒక 1 వీక్ వర్క్ చేయొచ్చు. మళ్ళీ ఓకే. నెక్స్ట్ వీక్ బిస్కెట్ అవ్వచ్చు అది. ఓకే. అప్పుడు మళ్ళీ ఎందుకు బిస్కెట్ అయిందంటే అగైన్ యూ విల్ గెట్ 1 పాయింట్. అది హ్మ్. చాలా వరకు బ్రెయిన్ స్టార్మింగ్ లిటరల్లీ చెప్పాలంటే
నేను ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్ టు గో త్రూ దట్ సార్ట్ ఆఫ్ ఎ జర్నీ. లిటరల్లీ నీకు బ్రెయిన్ ఫ్రై అయిపోద్ది. హ్మ్. ఐ డిడ్ంట్ ఈవెన్ ఫీల్ దట్ వెన్ ఐ వాస్ రైటింగ్ యూపీఎస్సీ ఎగ్జామ్ టు బి వెరీ హానెస్ట్. హ్మ్. అంత ఇట్ వాస్ ఎగ్జాస్టింగ్. అండ్ దాని తర్వాత సడెన్‌గా ఏమైద్దంటే నీకు సరే ఇంత కష్టపడి ఒక లెట్స్ సే ఒక 50 ఫెయిల్యూర్స్ తర్వాత నీకు ఒకటి వర్కౌట్ అవుద్ది. ఒక సిస్టమ్ వస్తది. ఒక సెటప్ వస్తది. సరే అది చేద్దాం అనేసి ఎళ్ళేసరికి ఏమైద్దంటే బికాజ్ నేను చేసేది ఆప్షన్స్. సో వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్ ఏమైద్దంటే ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్. యాహ్! ఇప్పుడు సపోజ్ మనం ఇన్వెస్టింగ్ చేస్తున్నాం. ఒక 2000 షేర్ ప్రైస్ 2500 అయిందనుకో. ఎవ్రీబడీ మేక్స్ దట్ 500 మనీ. సో ఎవ్రీబడీ ఈస్ హ్యాపీ బికాజ్ వెల్త్ ఈస్ గెట్టింగ్ క్రియేటెడ్. బట్ ఆప్షన్స్‌లో ప్రాబ్లమ్ ఏంటంటే ఇట్స్ ఎ జీరో సమ్ గేమ్ విచ్ మీన్స్ నువ్వు ఒక 2000 సంపాదించాలంటే సంబడీ హాస్ టు లూజ్ 2000. యెస్. సో ఒకడి పాకెట్ నుంచి ఇంకోటి పాకెట్‌కి రావాలి. సో విచ్ మీన్స్ యూ హావ్ టు ఔట్ స్మార్ట్ దట్ పర్సన్. కరెక్ట్. విచ్ మీన్స్ యూ నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ హి ఈస్ డూయింగ్. కరెక్ట్. అండ్ హిస్ ఆహ్, స్మార్ట్‌నెస్ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీ బేస్డ్ ఆన్ విచ్ తన డెసిషన్స్ తీసుకుంటాడో అది కాన్స్టెంట్ కాదు. ఇట్ ఈస్ నాట్ స్టాటిక్. అది డైనమిక్‌గా మారుతా ఉంటది. యూ ఆల్సో నీడ్ టు అండర్‌స్టాండ్ వాట్ హి ఈస్ డూయింగ్ అండ్ అకార్డింగ్‌లీ ఔట్ స్మార్ట్ హిమ్ ఎవ్రీ సింగిల్ టైమ్. సో దట్ ఈస్ వై ఆప్షన్స్ ఆర్ వెరీ రిస్కీ. కాకపోతే ఏంటంటే సో ఆ ప్రాసెస్‌లో ఏమైపోతుందంటే వన్స్ యూ ఫిగర్ ఇట్ ఔట్ అండ్ దెన్ కమ్ ఔట్ విత్ ఎ సెటప్ విచ్ ఐ డిడ్ ఆఫ్టర్ ఎన్ నంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్. సడెన్‌గా దేర్ ఆర్ థింగ్స్ దట్ యూ డోంట్ కంట్రోల్. రూల్స్ మారతాయి, రెగ్యులేషన్స్ మారతాయి. ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఎక్స్‌పైరీ మార్చేస్తారు. వీక్లీ ఎక్స్‌పైరీ ఉండే దాన్ని మంత్లీ ఎక్స్‌పైరీ చేశారు. అండ్ దాని తర్వాత లాట్ సైజ్ మార్చేశారు. ఇవి మార్చినప్పుడు ఏమైద్దంటే ఆహ్, ద వే ది అదర్స్ వాళ్ళ యొక్క ట్రేడింగ్ స్టైల్ ఉంటది కదా! అది మారిపోతుంది. సో, అగైన్ యూ హావ్ టు రీడూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ జీరో. సో మీరు 2 ఇయర్స్ కష్టపడి ఒక డిజైన్ హ్మ్. తయారు చేస్తే హ్మ్. అండ్ సెబీ రూల్స్ ఆహా! మార్చేస్తే యాహ్! మొత్తం ఈ 2 ఇయర్స్ కష్టమంతా వన్ డేలో ఎగిరిపోద్ది. వన్ డేలో సో, యాహ్! తర్వాత నేను ఒకానొక టైమ్‌లో నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చి నేనేం చేశానంటే ఐ వెంట్ ఇంటూ బిట్‌కాయిన్, హ్మ్. ఇంటర్నేషనల్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ లైక్ అండ్ గోల్డ్ ఇదంతా అది చేయడం మొదలుపెట్టాను. సో, అట్‌లీస్ట్ అదొచ్చేసి ఇంత ఆహ్, ఇఫెక్ట్ ఉండదు కదా! అవును. మానిప్యులేషన్ ఉండదు. బట్ అవును. ఇండియాలో వచ్చేసి ఇంకా దేర్స్ ఎ గ్రే ఏరియా. అవును. బికాజ్ ఐ హావ్ టాక్డ్ విత్ ఫ్యూ పీపుల్ ఇన్‌సైడ్ ద గవర్నమెంట్ యాస్ వెల్. సో, ఇది ఎంతవరకు అంటే వాళ్ళు అది గ్రే ఏరియా నువ్వు టచ్ చేయకు ఇండియాలో. ఒకవేళ చేయాలంటే దుబాయ్‌కెళ్ళి చేసుకో. బట్ హియర్ ఇట్ ఈస్ చెప్పలేం. రేపేం జరుగుతుంది. నౌ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ అండ్ దే ఆర్ ప్రమోటింగ్ ఆల్సో. బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రే ఏరియా. బిట్‌కాయిన్ వరకు దేర్ ఆర్ సమ్ థింగ్స్ దట్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ఎఫ్ఐఏ. సో, హ్మ్. సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లో చేసుకున్నవి ఉన్నాయి. బట్ స్టిల్ ఇట్ ఈస్ ఎ గ్రే ఏరియా. బిట్‌కాయిన్ ఈస్ ఫైన్. బట్ వాళ్ళు దే ఆర్ చార్జింగ్ లాట్ ఆఫ్ కమిషన్. టూ మచ్ ఆఫ్ కమిషన్. సో, ఈవెన్చువల్లీ నువ్వు లాస్ట్‌లో నీకు మిగిలేది సైజబుల్‌గా ఉండదు. ఇట్ ఈస్ నాట్ వర్త్ ద రిస్క్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ ఉంది ప్రస్తుతానికైతే. బట్ ద గుడ్ థింగ్ ఈస్ eventually I've cracked it. I've ఓకే. cracked the market హ్మ్. and I've started making money bits and pieces ఆ! and I wanted to scale it up. హ్మ్. అక్కడ నాకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే సేవింగ్స్ నుంచి ఐ వాస్ నాట్ ఏబుల్ టు స్కేల్ ఇట్ అప్. ఇట్ వాస్ హిట్టింగ్ మై మెంటల్ స్ట్రెంగ్త్. సో నీకు రియల్‌గా స్టాక్ మార్కెట్‌లో మనీ చేయాలంటే నువ్వు రోబోట్ లాగా ఉండాలి. విచ్ ఈస్ ఎ వెరీ బిగ్ ఫైట్. ఎందుకంటే యూ ఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద హ్యూమన్ నేచర్ కదా! హ్యూమన్ అంటే మనకేంటి ఒక రూ. 1,00,000 డబ్బులు కనిపిస్తే ఎగిరి గంతేస్తాం. హ్మ్. ఆనందం హ్మ్. ఫేస్‌లో, మైండ్ అంతా. నువ్వు ఒక 50,000 పోగొట్టుకున్నావంటే బాధొచ్చేస్తది. ఆ రెండిటిని నువ్వు దాటాలి. స్టాక్ మార్కెట్‌లో నువ్వు కన్సిస్టెంట్‌గా మనీ చేయాలంటే. విచ్ మీన్స్ యూ షుడ్ నాట్ బి ఎ హ్యూమన్. అంటే రూ. 1,00,000 వచ్చిందా? యువర్ రియాక్షన్ షుడ్ బి లైక్ థిస్. ఓకే. 50,000 పోయిందా? అట్లా కష్టం ఓకే. లేదు సార్. అదే చెప్తున్నా కదా! దట్స్ వై ఓన్లీ 2-3% ఆఫ్ ద పీపుల్ విల్ మేక్ మనీ. సో ఆ మీరు స్టేజ్ అచీవ్ చేయాలి. సేవింగ్స్ మీద క్వెషన్ వచ్చినప్పుడు ఇంక మీరు వద్దనుకున్నారా? ఐ కాంట్ స్కేల్ ఇట్ అప్ అనేది నాకు అర్థమైంది. సో, ఓకే. అంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఐ షుడ్ హావ్ ఎ సోర్స్ ఆఫ్ మనీ. హుహు. అండ్ ఇన్ దట్ సోర్స్ ఆఫ్ మనీ, ఎ పర్టిక్యులర్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ ఐ షుడ్ బి రెడీ టు బర్న్ ఇట్. అంటే ఇది రైట్. పోయినా పర్లేదు అన్న సిట్యుయేషన్ ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఐ కెన్ డూ వాటెవర్ ఐ వాంట్. హ్మ్. ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఆప్షన్స్ ట్రేడింగ్. కరెక్ట్. ఇఫ్ థాట్ సిట్యుయేషన్ ఈస్ నాట్ దేర్, ఇట్ విల్ అఫెక్ట్ యూ మెంటలీ. నువ్వు మెంటలీ అఫెక్ట్ చేసినప్పుడు నువ్వు ట్రేడ్‌లో కూర్చోలేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. కరెక్ట్. యూ కాంట్ సిట్ ఇన్ ద ట్రేడ్. అది నీకేం చేస్తుందంటే వెనకాల నుంచి కొడుతూనే ఉంటది. బికాస్ చాలా సార్లు ఏమవుతుందంటే బికాస్ ఐ యామ్ ప్రిటీ స్ట్రిక్ట్ విత్ రెస్పెక్ట్ టు రిస్క్ రివార్డ్ రేషియో. సో, నేను చేస్తున్నప్పుడు 1:2 పెట్టుకునేవాడిని. సో, 1:2 పెట్టుకున్నప్పుడు మైండ్ ఎట్లా ఉంటదంటే వెన్ ద మార్కెట్ ఈస్ ఇన్ యువర్ ఫేవర్ అండ్ ఇట్స్ గోయింగ్ అండ్ యూ కెన్ సీ ద మనీ కమింగ్. ఎంత వీలైతే అంత ఫాస్ట్‌గా క్లోజ్ చేయాలనిపిస్తది. యూ విల్ గెట్ టెంప్టెడ్ టు డూ థట్. హ్మ్. మళ్ళీ అట్ ద సేమ్ టైమ్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ అగెయిన్స్ట్ యూ అది తిరగదా, తిరగదా, తిరగదా అని నువ్వు మళ్ళీ వెయిట్ చేస్తావు. హోల్డ్ చేయాలనిపిస్తది. హోల్డ్ చేయాలనిపిస్తది. 2 తప్పే. కరెక్ట్. సో, నువ్వు విన్ అయినప్పుడు నీ 1:2 రేషియో వచ్చేదాకా అది 1 అవర్ అయినా, 2 అవర్స్ అయినా, 3 అవర్స్ అయినా నువ్వు కూర్చోవాలి. అసలు యూ షుడ్ నాట్ గెట్ అఫెక్టెడ్. సో, ఆ 3 అవర్స్ జర్నీ నరకం చూపిస్తుంది నీకు. అన్‌లెస్ అగైన్ యూ బికమ్ ఎ రోబోట్. కరెక్ట్. రైట్? అండ్ అది సేవింగ్స్ ఉన్నప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్. కరెక్ట్. బికాస్ యూ సీ యువర్ సేవింగ్స్ గెట్టింగ్ బర్న్డ్. సో, దట్స్ వెన్
ఐ ఫెల్ట్ లైక్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ లూజింగ్ మై సెల్ఫ్. నవ్వు పోయింది, హ్యాపీనెస్ పోయింది. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్కువ టెన్షన్ వచ్చింది అండ్ ఆల్ దాట్. సో దట్స్ వెన్ వన్ ఆఫ్ మై రియలీ గుడ్ ఫ్రెండ్స్ హ్యాస్ కమ్ అండ్ వాడు నన్ను చూస్తూ ఉండే, నీకు టీచింగే కరెక్ట్, యూ విల్ స్టార్ట్ స్మైలింగ్ అగైన్ అన్నట్టు చెప్తే దట్ ఈస్ వెన్ ఐవ్ స్టార్టెడ్. సో దట్ ఈస్ ద స్టాక్ మార్కెట్ జర్నీ. బట్ గుడ్ థింగ్ ఈస్ అలాంటి ఒక డెస్పరేషన్ నన్ను కానీ పంపించకపోయింటే నేను మేబీ క్రాక్ చేసేవాడిని కాదేమో. యెస్. యా, కంఫర్ట్ జోన్లో ఉండిపోయేవాడిని. సో ఐ వుడ్ హ్యావ్ నెవర్ క్రాక్డ్ ఇట్. యాహ్! సార్ ఆఫ్ ద టాపిక్ మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయా? ఎందుకు ఉండదు, ఉంటదిగా. సో ఓకే. యాహ్! బట్ నాట్ సో గ్రేట్ లవ్ స్టోరీస్. వాట్ ఈస్ యువర్ లోయెస్ట్ పాయింట్? లోయెస్ట్ పాయింట్ ఈస్ నా లైఫ్లో డివోర్సే. డివోర్స్ వాజ్ ద లోయెస్ట్ పాయింట్. ఎక్స్ట్రీమ్ లో అంటే అది ఎట్లా లో అంటే ఆల్మోస్ట్ నేను ఇంకా ఆల్మోస్ట్ నా లైఫ్ తీసేసుకోవాలనే స్టేజ్లో ఉండే వన్ ఫైన్ డే. సో ఐ థింక్ ఆ రోజు ఇట్ వాజ్ డివైన్ హెల్ప్ అనుకుంటున్నా. బికాజ్ ఏదో ఒక వాయిస్ వచ్చేసి నన్ను సంహవ్ లాగేసింది వెనక్కి. ఇట్స్ వెరీ లో పార్ట్ ఆఫ్ మై లైఫ్. దానివల్ల హెల్త్ దెబ్బతిని ఉండే, ఫినాన్షియల్గా దెబ్బతిని ఉండే, కెరియర్ దెబ్బతిని ఉండే. సో అందుకే నేను చాలా మందికి చెప్తాను, లైఫ్లో వచ్చేసి ద కైండ్ ఆఫ్ పర్సన్ దట్ యు వాంట్ స్టే విత్ ఇస్ రియల్లీ ఇంపార్టెంట్. అది చాలా జాగ్రత్తగా, అసలు ఆ డెసిషన్ రాంగ్ ఏంటంటే మొత్తం పోద్ది. లైఫ్ వచ్చేసి అదో మనకి మన ధనుష్ చెప్పినట్టు పాటలో రివర్స్ గేర్లో వెళ్తుంది. ఇట్స్ ఫర్గెట్ అబౌట్ స్టాలింగ్. అంటే అక్కడితో ఆగిపోయేది కాదు, వెనక్కి వెళ్ళిపోతుంది లైఫ్. ఐ మీన్ మీరు ఆఫ్టర్ డివోర్స్ గూడా మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారు లైక్ దేర్ వేర్ టైమ్స్ వేర్ నేను వచ్చేసి అప్పుడు నేను ఫ్లాట్లో నేను ఒక్కడనే ఉండేవాడిని. బికాస్ ఐ వాజ్ నాట్ ఇన్ అ పొజిషన్ టు టాక్ టు ఎనీబడి ఆల్సో. అప్పుడప్పుడు స్టక్ అయిపోతా అట్లే, మన మెషిన్ స్టక్ అయినట్టు. స్టక్ అయిపోయి విండో చూస్తా ఉంటాను, ఇంక అట్లే ఉండిపోతాను. నాకు బ్రెయిన్‌లో ఏం పని చేయదు, కళ్ళలో నీళ్ళొస్తాయి. ఇంక దాని తర్వాత వీ కాంట్ కమ్యూనికేట్ దట్ టు ఎవ్రీబడి. బికాస్ కొన్నిసార్లు సొసైటీలో ఎట్లా అయిపోతుందంటే, వెన్ దే నో దట్ మన ధోని చెప్పినట్టు, వెన్ పీపుల్ ఆర్ ఎక్స్‌పెక్టింగ్ యూ టు బి స్ట్రాంగ్, దే డోంట్ వాంట్ టు సీ యువర్ యెస్. ట్రూ. యూ సీ. సో మీరు వీక్‌గా ఉన్న వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎక్స్‌పెక్ట్ చేయరు. చూపిస్తే కూడా అది మొత్తం అది ఇట్ విల్ నాట్ బి టేకెన్ ఇన్ ఎ పాజిటివ్. యాహ్! రెండోది ఇప్పుడు నాకు డివోర్స్ జరిగిందని తెలిసిన తర్వాత కూడా మార్కెట్‌ల ఐ డోంట్ వాంట్ దెమ్ టు షో పిటీనెస్. నాకు జాలి వద్దు. ప్లస్ నీ ఎంటర్‌టైన్‌మెంట్‌కి నా టాపిక్ డిస్కషన్‌గా ఉండడం కూడా నాకు ఇష్టం లేదు. 2 నాకొద్దు. కరెక్ట్. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ ఎంటర్‌టైన్‌మెంట్, నీ గాసిప్స్‌కి. ఐ డోంట్ వాంట్ టు బి యువర్ నీకు జాలి కూడా నాకొద్దు. సో, యాస్ ఎ రిజల్ట్ నేనే చెప్పుకున్నా హ్యాపీగా. దిస్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్. అయిపోయింది. అది నా మిస్టేక్ కాదు. ఇట్ హాస్ హ్యాపెండ్. సో, ఇప్పుడు నేను నా కంట్రోల్‌లో ఉన్నది ఏదైనా నేను పిచ్చి చేస్తే దట్స్ ఓకే. ఐ యామ్ రెస్పాన్సిబుల్. బట్ దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ దట్ ఈస్ ఔట్‌సైడ్ యువర్ కంట్రోల్. ఇప్పుడు కొందరికొచ్చేసి అది ఫన్నీగా ఉండొచ్చు. బికాస్ లక్కీగా దేవుడి దయ వల్ల వాళ్ళ లైఫ్ బావుంది. అది నువ్వొచ్చేసి గిఫ్ట్ లాగా అనుకోవాలి. అంతేగాని నువ్వు పర్సనల్‌గా సాధిచ్చింది ఏం లేదక్కడ. అది కరెక్ట్. చాలా మందికి అర్థం కాదు. దే ఫీల్ లైక్ నేనేదో డిజర్వ్ చేస్తున్నా, లేదు నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఐ యామ్ ఏబుల్ టు మేనేజ్ దిస్. కాదు. లైఫ్‌లో చాలా థింగ్స్ నీ కంట్రోల్‌లో ఉండదు. సో, అందువల్ల అది అయిపోయింది. దాని తర్వాత ఐ డిడ్ నాట్ గెట్ ఇంటు దట్ జోన్. ఆల్మోస్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్ దాటిపోయింది. సో, కాకపోతే రీసెంట్‌గా మనం మాట్లాడుకుందే కదా! యాహ్! యాహ్! ఐయామ్ ఆల్సో సీయింగ్ ఇన్ దట్ బికాస్ ఒకటి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకైతే తోడు కావాలి నాన్న. there's no కరెక్ట్. doubt in that. కరెక్ట్. ఖచ్చితంగా కావాలి. బట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ మన పేరెంట్స్, వాళ్ళకి మనకుండే బాధ్యత అంతా నీకు ఏజ్ కొంచెం నీకు పెరిగే కొద్దీ ఇవన్నీ నీకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపిస్తాయి. యెస్. బిట్వీన్ యువర్ 20s ఇవన్నీ నీకు అసలు కనపడదు. అసలు చాలా తక్కువగా ఆలోచిస్తాం పేరెంట్స్ గురించి అండ్ ఆల్ దట్. కొంచెం నీకు ఏజ్ ముందుకెళ్ళేసరికి సో ఇప్పుడు నాకేంటంటే దే ఆర్ మై ప్రయారిటీ అండ్ ఐ వాంట్ మేక్ దెమ్ హ్యాపీ. అండ్ చూస్తున్నాను ఇప్పుడైతే. ఒకప్పుడైతే అవర్షన్ ఉండే, అసలు వద్దు అనేసి అనుకునేసి ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే థ్యాంక్స్ టు ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో, వాళ్ళు కొంచెం వచ్చేసి నాతో చెప్పి అండ్ నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి, అట్లా క్లోజ్ డోర్లో ఉంటే కరెక్ట్ కాదు నాన్న. ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనకంటూ మనకి కష్టాలు, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ అది వస్తూ పోతూనే ఉంటాయి. దేర్ ఇస్ నో టైమ్ లైన్. నువ్వు సక్సెస్ అయినా అది పర్మనెంట్ కాదు. మళ్ళీ నువ్వు దెబ్బ తినాల్సిందే, కింద పడాల్సిందే. నువ్వు ఫెయిల్యూర్ అయినా అది పర్మనెంట్ కాదు. మళ్ళీ సక్సెస్ అవ్వాల్సిందే. యాస్ లాంగ్ యాస్ యూఆర్ పుట్టింగ్ ది ఎఫర్ట్స్. అలాంటప్పుడు మనకి ఒక తోడు అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ జర్నీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సక్సెస్ ఉన్నప్పుడు ఏముంది నాన్న, అందరూ ఉంటారు మనతో పాటు. వాలంటరీగా మెసేజ్ చేస్తారు అండ్ ఆల్ దట్. వెన్ యూర్ రియల్లీ సౌండ్ అండ్ ఆల్ దట్. యెస్. మనం పడినప్పుడే కదా
నేను అది చూసాను. అదే 'పిల్ల చేమంద' సినిమా డైలాగ్ ఉంటది. గెలిపే ముందర ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తది. అవును. ఓటమి ప్రపంచానికి నీకు ప్రపంచాన్ని పరిచయం అమ్మ నాకు చేస్తది. బాగా పరిచయం చేసింది. దేర్ వర్ డేస్ వేర్ కొంచెం ఈ బిజినెస్‌లో కూడా కొన్ని కేసెస్ అది ఇది జరిగిన సందర్భాల్లో ఆ! నేను రియల్ ఫ్రెండ్స్ ఏంటో నేను చూసాను. హ్మ్. హ్మ్. అవతల సైడ్ తప్పు చేసిన వాడికి వాడు మనీ ఇస్తానన్నప్పుడు వాళ్ళెంత పెర్ఫార్మన్స్ చేశారు. నా సైడు తప్పు లేకుండా నా ఫ్రెండ్స్ నాతో పాటు వచ్చి, నాతో పాటు ఫ్లాట్‌లో ఉండి అండ్ మూవీస్‌కి తిరిగి, దానికి తిరిగి, దీనికి తిరిగి, మామ నువ్వంటే ప్రాణం అని చెప్పి, ఆ రోజు హ్యాండ్ ఇచ్చిన వాళ్ళని నేను చూసా. అప్పటినుంచి నేను చాలా నేర్చుకున్నా లైఫ్‌ల. సో, ఆ రోజు నేను అలోన్‌గా అది ఫైట్ చేశాను. అండ్ దాని తర్వాత అదే చెప్తున్నాను గదా! నేర్చుకున్నా. చాలా నేర్చుకున్నా. బట్ దెబ్బలైతే తగలడం మంచిదే. అందుకే పిల్లలకి కూడా చెప్తానన్నా, మీరొచ్చేసి ఒకవేళ మంచి ఫ్రెండ్స్ మీకు కావాలంటే, చదువుకునే రోజుల్లోనే పట్టుకోండి నాన్న. బికాజ్ వన్స్ మనీ వచ్చిన తర్వాత నీకు మంచి ఫ్రెండ్స్ దొరకరు. చాలా కష్టం. ఇప్పుడు ఎవరైతే మీ క్లాస్‌లో ఉన్నారో, వాళ్ళు మీకు వజ్రాలు లెక్క. అందులో గాని మీకు మంచోళ్ళు దొరికితే, లైఫ్ లాంగ్ ఉంటారు మీతో పాటు. మళ్ళీ మీకు ఆపర్చునిటీ రాదు. అండ్ మీరు ఎక్కువ సంతోషంగా ఉండే టైం గూడా ఇదే. మీరనుకుంటున్నారేమో అయిపోయిన తర్వాత నాకు ఇండిపెండెన్స్ వచ్చేస్తే డబ్బులు సంపాదిస్తున్నా అప్పుడు నాకొస్తదేమో సంతోషం అనేసి కాదు. ఎవ్రీ సింగిల్ ఇయర్ దట్ పాసెస్ బై యువర్ లైఫ్ విల్ బికమ్ మోర్ ఛాలెంజింగ్. యాహ్! దిస్ ఎ హార్డ్ ట్రూత్. సో, టుడే ఈస్ ద బెస్ట్. యాహ్! ఇంక టుడే అయిపోయి రేపొచ్చిందంటే టుమారో ఈస్ ద బెస్ట్. ఎందుకంటే నీ బాడీ సపోర్ట్ చేయదు. ఇట్ విల్ కీప్ ఆన్ గెట్టింగ్ వీకర్ అండ్ నీకు రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి. నీకు ప్రపంచం అనేది ఏంటో తెలుస్తది. ప్యూరిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ తగ్గుతా పోద్ది. యాస్ అండ్ వెన్ యూ గ్రో అండ్ యూ గో ఇంటు ద యాక్చువల్ సొసైటీ. సో, ఈ ఇన్సిడెంట్ మొత్తంలో ఫైనాన్షియల్ టర్మ్స్‌లో హ్మ్. హౌ మచ్ యూ లాస్ట్? సాలిడ్ లాక్సే పోయింది నాన్న. యాహ్! ఆహ్, బికాజ్ ఎగ్జామ్స్ ఎందుకంటే లైక్ ఇట్స్ ఎ మేజర్ సెట్ బ్యాక్. యాహ్! నాకు తెలిసినంత వరకు. యాహ్! నా లైఫ్‌లో ఓకే. నేనెప్పుడు ఎవరిని బట్ చెయ్యి చాచి అడగకూడదనేసి అనుకున్నా యాహ్! మనీ. బట్ 1 మంత్ నేను అడగాల్సొచ్చింది. ఓకే. ఒక మంత్ వచ్చేసి నాకప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కొనుండే. నీకు తెలుసు కదా! ఇది ఎస్ఎక్స్4 ఐ డోంట్ నో యూ ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. దాని తర్వాత నువ్వొచ్చావు యాక్చువల్లీ నా అవునవును. లైఫ్‌ల. ఆ! సో, దాని పైన నేను ఓడీ తీసుకున్నా. ఓడీ ఆర్ సంథింగ్ ఆ లోన్ పైన మళ్ళీ వాళ్ళిస్తారు. అవును. అట్లా ఒక మంత్ రన్ చేశా. హ్మ్. ఒక మంత్ వచ్చేసి మా అన్నయ్యని అడిగా నేను. హి వాస్ కైండ్ ఎనఫ్ టు లెండ్ మీ. దట్స్ ద ఓన్లీ థింగ్. మళ్ళీ ఇస్తే కూడా తీసుకోలే అతను. సో, హి నోస్ మై సిట్యుయేషన్ అండ్ ఆల్ దట్. మళ్ళీ అలాంటి సిట్యుయేషన్ రాకుండా చాలా జాగ్రత్త పడుతున్నా ఇప్పుడైతే. నైస్. నైస్. యాహ్! నైస్. సో, యెస్ సార్. సో, వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? లైక్ వాట్ నౌ? లైక్ స్టాక్ మార్కెట్ అయిపోయింది. ఎస్ఎంపీ ఈస్ గాన్. హ్మ్. ఆహ్, అండ్ స్టాక్ మార్కెట్ ఈస్ డన్. హ్మ్. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? సేఫ్ అండ్ ఎఫ్ఆర్ చెప్తున్నా ఇప్పుడు యాస్ ఆఫ్ నౌ. ఓకే. అండ్ ఇప్పుడు బుక్ లాంచ్ అవ్వబోతుంది. ఓకే. ఫిజికల్ బుక్. ఓకే. ఐయామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇట్. తర్వాత సీఎంఐ ఫైనల్ స్టార్ట్ చేస్తున్నా ఓకే. హైదరాబాద్‌లో. ఓకే. ఫిజికల్ క్లాసెస్ ప్లస్ ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రికార్డెడ్ అండ్ ఆల్ దట్. లక్కీగా మంచి టీమ్ దొరికారు మనకిప్పుడు. సో, ఓకే. దట్ వాస్ ఎ రియల్లీ గుడ్ టీమ్. రియల్లీ గుడ్ పీపుల్. ఓకే. సో, వాళ్ళు జస్ట్ నేను ఫోను చేసి నేను చెప్పిన వెంటనే నేనిట్లా అనుకుంటున్నాను సార్. ఇట్లా చేద్దాం అనేసి అన్న వెంటనే దే సెడ్ యెస్. మిగతా టర్మ్స్ కూడా ఏం మాట్లాడుకోలేదు. సో, దట్స్ హౌ గుడ్ ఇట్ ఈస్. ఇట్స్ ఫెంటాస్టిక్ టీమ్. యాహ్! అండ్ అందుకనే నేను ఆ లాంచ్ వీడియో కూడా నువ్వు చూసే ఉంటావు. సో, వి యాహ్! ట్రై యాహ్! టు బి చాలా బాగుంది. చాలా వెరీ బాగుంది. సినిమాటిక్. యాహ్! చూసిన వెంటనే షాక్. లైక్ ఇట్ వాస్ టూ గుడ్. యాహ్! యాహ్! సో, వి వెంట్ విత్ ద కన్విక్షన్. యాహ్! I should thank my social media team also. And so 12 hours షాట్ చేసాం నాన్ స్టాప్. మార్నింగ్ 10 నుంచి ఆ ఈవినింగ్ వీడియోనా? యాహ్! ఆ! 9:30 దాకా. వాళ్ళని పాపం బ్లాక్ అండ్ బ్లాక్ ఏపిచ్చి, యాహ్! యాహ్! వాళ్ళు "ప్రసన్న ఏం చేస్తున్నావు నాన్న" అంటే, "సార్ నమ్మండి సార్" అన్నట్టు చెప్పి దే వర్ కైండ్ ఎనఫ్. సో, వి వాంటెడ్ ఇట్ టు బి రియల్లీ యూనిక్. బికాజ్ అక్కడి నుంచే తెలుస్తది దట్ యాహ్! ఇట్ ద ఈస్ యూనిక్. థింగ్స్ యాహ్! మనం ఏం చేయబోతాం అనేసి వి ఆర్ నాట్ జస్ట్ అనదర్ కైండ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ కాకుండా వి ఆర్ సంథింగ్ స్పెషల్ అనేది ఐ వాంటెడ్ టు షో ఫ్రమ్ థట్ థింగ్ ఇట్‌సెల్ఫ్. సో, హ్మ్. లక్కీగా మనకి సినిమా నాలెడ్జ్ అది కూడా కొంచెం ఉంది కాబట్టి అది కొంచెం హెల్ప్ అయింది. అండ్ ఐ హావ్ ఎ గ్రేట్ టీమ్. సో యెస్ సార్. ఐ మీన్ ఫ్రాంక్ క్వెషన్ సార్. హ్మ్. లైక్ ఐ యామ్ ఏ పాస్ స్టూడెంట్. హ్మ్. సో, నా గురించి పక్కన పెడితే, హ్మ్. ఇప్పుడున్న స్టూడెంట్స్ హ్మ్. ఎవరైనా గాని హ్మ్. మీ దగ్గర ఎందుకు తీసుకోవాలి? లైక్ ఆ! వాట్ యూ బ్రింగ్ టు ద టేబుల్ దట్ దే విల్ బి క్యాటర్డ్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ ఇన్ మై క్లాసెస్ నాకు మెయిన్ టార్గెట్ ఏముంటుందంటే, అది ఒక పనిలాగా వాడు ఫీల్ అవ్వకూడదనేది నా ఫీలింగ్. ఐ వాంట్ హిమ్ టు ఎంజాయ్ వాట్ హి ఈస్ డూయింగ్ ఇన్ దోస్ 2 అవర్స్ ఆర్ 3 అవర్స్. ఓకే. ఇప్పుడు నువ్వు 2 అవర్స్ ఇంట్లో క్లాస్ విన్నా, నువ్వు క్లాస్‌కొచ్చినా గూడా, నా ఫోకస్ ఎలా ఉంటదంటే, ఆ 2 అవర్స్ తనకి నేను రేపేదో కెరియర్‌లో సెటిల్ అవ్వాలి. అందువల్ల నేనిది వినాలి. అందువల్ల నేను పాస్ అవ్వాలి ఎగ్జామ్ అనేసి ఒక పనిలాగా ట్రీట్ సో, చేయకూడదు. ఐ బర్డెన్‌లా వాంట్ హిమ్ కాకుండా. టు బర్డెన్‌లా కాదు. ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చెయ్ అనేది నా తాపత్రయం. ఎంజాయ్ చేయొచ్చు.
ఎప్పుడు ఎంజాయ్ చేయొచ్చు అంటే సింపుల్ థింగ్ ఈస్ ప్రతిదానికి లాజిక్ తెలుస్తుంది. ఆ! ఇప్పుడు ఎఫ్ఆర్‌లో కూడా 116 వచ్చేసి చేంజెస్ వచ్చాయి. కరెక్ట్. ఫైనాన్షియల్ డెఫినిషన్ అంతా మారింది. కరెక్ట్. ఎందుకు మారింది? హ్మ్. అంతకుముందు ఏం జరిగింది? కరెక్ట్. కంపెనీస్ దాన్ని ఎలా మిస్‌యూజ్ చేశారు? కరెక్ట్. ఈ చిన్న స్టోరీ టైమ్ వేస్ట్ ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. సటిల్‌గా చెప్పి హ్మ్. అక్కడి నుంచి కాన్సెప్ట్ వెళ్ళిపోతే ప్రతిదానికి రీజనింగ్ తెలిసినప్పుడు నీకు ఒక కిక్ వస్తది తెలుసుకోకుండా. కరెక్ట్. యాస్ ఎ స్టూడెంట్‌గా యూ విల్ రైట్. స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్. కరెక్ట్. ఓహో! ఇదా రీజన్. అప్పుడు నీకు అదొక బర్డెన్ లాగా అనిపించదు. హ్మ్. నా మెయిన్ ఫోకస్ అక్కడ ఉంటది. ఎంజాయ్‌మెంట్ అది ఒక బర్డెన్ లాగా ఉండకూడదు. ఆ 2 అవర్స్ నువ్వు ఎంజాయ్ చేయాలి. ఇంక నీకు తెలిసిందేగా మనం జోక్స్ అది ఇది అంతా యాహ్! వెళ్తా ఉంటది మన యాహ్! క్లాస్‌లో. సో, దట్ ఈస్ ద మోస్ట్ ఫోకల్ పాయింట్ దట్ ఐల్ కాన్సంట్రేట్ అపాన్. హ్మ్. అది ఎఫ్ఆర్ అయినా కావచ్చు, కాస్టింగ్ అయినా కావచ్చు. హ్మ్. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్‌గా సీఏ ఫైనల్‌లో దట్స్ మై ఫోకస్. అండ్ పవర్ నోట్స్ అగైన్. పవర్ నోట్స్ అనేది అప్పుడు కూడా వైరల్ అయింది. ఎస్ఎంపీ పవర్ నోట్స్. యాహ్! నీకు తెలిసిందే ఆ యాహ్! టైంలో ఎంత యాహ్! వైరలో. అవును. జిరాక్స్ షాప్స్‌లో అంతా ఎన్ని అవును. కాపీస్ ఎళ్ళినాయి. అది అవును. నేను లిటరల్ 1000 పేజ్ నేను ఐప్యాడ్‌లో రాసా. కరెక్ట్. ఐ వాస్ సో అడమెంట్. అది చేత్తో రాస్తేనే ఆ పర్సనల్ కనెక్షన్ ఉందని. కరెక్ట్. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఆర్, ద పవర్ నోట్స్ వాట్ ఐ మేడ్ స్పెషల్ ఈస్ థట్ లాజిక్స్ ఉంటాయి అందులో. అది కూడా సటిల్‌గా షార్ట్‌గా ఉంటది. ఓకే. అండ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. హ్మ్. సో దట్ ద మొమెంట్ యూ ఆర్ స్టడీయింగ్ ఇట్, ఇట్స్ ఈజీ టు రిమెంబర్ ఎట్ ద సేమ్ టైమ్ ఎంజాయబుల్. రెండిటికి బ్యాలెన్స్ ఉంటుంది. ఓకే. అట్ ద సేమ్ టైమ్ బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్స్ ఉన్నాయి కదా! ఆ! థియరీ ఆన్సర్స్ ఆ! అదంతా. థియరీలో ఐసీఏ ఎలా చూస్తది? ఐసీఏ వర్డింగ్స్ అని కొన్ని ఉంటాయి. అది అవును. అలాగే నువ్వు రాయాలి. లేకపోతే మార్క్స్ పడదు. కరెక్ట్. కానీ అట్లా అనేసి నువ్వు మొత్తం దాన్ని బై హార్ట్ చేసావంటే నీకు మెమరీ గుర్తుండదు. బికాస్ కరెక్ట్. ఎఫ్ఆర్ ఈస్ హ్యూమంగస్ పోర్షన్. కరెక్ట్. లా లార్జెస్ట్ సబ్జెక్ట్ లార్జ్. మనకి సీఏ యెస్. ఫైనల్‌లో. యెస్. యెస్. సో, నేను ఐ యామ్ ట్రైయింగ్ టు ఫైండ్ ఎ వాలిడ్ బ్యాలన్స్ బిట్వీన్ బోత్. ఓకే. అంటే ఐసీఏ వర్డింగ్స్ ఎక్కడ కావాలో అక్కడ అది ఉండాలి. ఆ! బట్ ఎక్కడెక్కడ సింప్లిఫై చేయాలో అక్కడ సింప్లిఫై చేయాలి. సో దట్ బెస్ట్ ఆఫ్ బోత్ ద వరల్డ్స్ అన్నట్టు. తక్కువ ఓకే. టైమ్ అవ్వాలి. యెట్ ఎగ్జామ్‌లో మార్క్స్ కాంప్రమైజ్ కాకూడదు. వర్డింగ్స్ యెస్. అనేది యెస్. లాంగ్వేజ్ అనేది యెస్. కరెక్ట్‌గా ఉండాలి. సో, దానికి చాలా ఎఫర్ట్స్ పెట్టా. ఆల్మోస్ట్ 1 ఇయర్. యాహ్! ఫైనల్ అయిపోయిందా సార్? ఆ! బుక్ అయిపోయింది. ఫైనల్ అయిపోయింది. అయిపోయింది. బుక్ ఫైనల్ అయిపోయింది. ఓకే. ఇప్పుడు లాంచ్ అవుతది. ఓకే. ఐ యామ్ రియల్లీ ఎక్సైటెడ్ ఫర్ దట్ యాస్ వెల్. యాహ్! దీనివల్లే డిలే అయింది. బికాజ్ ఇనీషియల్‌గా నేను చేత్తో రాసి మళ్ళీ దాన్ని వి హావ్ టు రీటైప్ ఇట్ టు హ్మ్. మేక్ ద బుక్ థిన్నర్. 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 యెస్. యాహ్! యెస్. అండ్ యాహ్! లైక్ సీఎంఏలో ఏం టీచ్ చేస్తారు సార్? సీఎంఏలో వచ్చేసి ఐ యామ్ టేకింగ్ మై యూజువల్ సబ్జెక్ట్ కాస్టింగ్. ఆ! అండ్ సో, అందులో వాట్ ఐ యామ్ ప్లానింగ్ ఇట్ డిఫరెంట్ ఈస్ థట్ దాన్ని చాలా సింప్లిఫై చేసి లిటరల్లీ ఇంతకు మించి రాకూడదనేసి అనుకుంటున్నా బుక్ యాక్చువల్లీ. సో, ఐ హ్మ్. వాంట్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సీఎంఏలో నేను అబ్జర్వ్ చేసిందేంటంటే పిల్లలు పాస్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ సాలిడ్‌గా ఉన్నాయి. ఎస్పెషల్లీ కాస్టింగ్ ఏరియా అండ్ ఆల్ దోస్ థింగ్స్. బట్ దేర్ ఈస్ ఎ గ్యాప్ బిట్వీన్ జాబ్స్‌లో వాట్ ద ఇంటర్వ్యూయర్ ఎక్స్‌పెక్ట్స్ అండ్ వీళ్ళేదైతే ఆన్సర్ ఇస్తున్నారో అది సింక్ అవ్వట్ల. అవును. దానివల్ల ఏమవుతుందంటే జాబ్ సరిగ్గా రావట్ల. అవును. ఆపర్చునిటీస్ ఉంది. ఆ! కానీ వాట్ డు ద రైట్ వర్డ్ ఈస్ ఎంప్లాయబిలిటీ. అది మిస్ ఎంప్లాయబుల్. అవుతుంది. సో, హ్మ్. ఐ వాంట్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్ యాస్ వెల్. బట్ అట్ ద సేమ్ టైమ్ మనకి ఛాలెంజ్ ఏంటంటే అది ఇట్లా కావాలని నువ్వు సబ్జెక్ట్ చెప్పేటప్పుడే చెప్తే పిల్లోడు వినట్ల. అవును. కరెక్ట్. నాకిప్పుడు ఎగ్జామ్ అదెందుకు పాస్ అయితే ఎగ్జామ్ చాలనుకుంటారు. పాస్ అయితే చాలు. నువ్వు ఎగ్జామ్ వరకు చెప్పు అన్నట్టు. సో, హ్మ్. నేనేమనుకుంటున్నా అంటే 2 చేద్దామనేసి. హ్మ్. ఫస్ట్ ఒక చిన్న ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ అదొక టేస్ట్ ఇద్దాం. నాన్న ఇది యాక్చువల్‌గా కావాల్సింది. కావాలంటే నువ్వు జేడీ చూడు. జాబ్ హ్మ్. డిస్క్రిప్షన్ హ్మ్. చూడు. హ్మ్. ఏమేమి అడుగుతున్నాడు చూడు. హ్మ్. హ్మ్. రైట్? అండ్ యాహ్! ఆల్సో దట్ వి హావ్ ఇంప్లిమెంటెడ్ అండ్ దేర్ ఆర్ సర్టెన్ స్టూడెంట్స్ హూ హావ్ పాస్డ్ ఆల్సో. ఐ మీన్ హూ హావ్ గాట్ జాబ్స్ యాస్ వెల్ కంపెనీస్‌లో వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఐ వాంటెడ్ టు డూ సమ్ పోడ్‌కాస్ట్ ఆల్సో విత్ దెమ్. సో, వాళ్ళ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ దట్. యాహ్! యాహ్! తర్వాత వీళ్ళకి ఆ సింప్లిఫైడ్ వెర్షన్ ఇచ్చి యాహ్! ఎగ్జామ్ ఈజీగా పాస్ అయ్యేటట్టు చేసి హ్మ్. ప్లస్ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత కూడా వి విల్ బి డూయింగ్ ద బ్యాక్‌గ్రౌండ్ వర్క్. ఏ కంపెనీస్ ఉన్నాయి? ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి? జేడీస్ ఎలా ఉంది? ఈ పవర్ బిఐ దగ్గర నుంచి ఎక్స్‌ట్రా ఉన్నాయి గదా! దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఇవి కూడా ఎలా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? ఏది క్వాలిఫైడ్ సీఎంఎస్ దగ్గర నుంచి. సో, దాన్నొచ్చేసి మనం సింప్లిఫైడ్ వేలో మనోళ్ళకి ఎలా ఇవ్వాలి? ఇప్పుడు ఆన్సర్ తెలియడం కూడా ఒకటి నాన్న. ఆ తెలిసిన ఆన్సర్ నువ్వు టు ద పాయింట్ చెప్పాలి. నువ్వు సాగదీయకూడదు ఆన్సర్. కరెక్ట్. అట్లనేసి టూ కట్ షార్ట్ చేసి ఒక వర్డ్‌లో చెప్పకూడదు. సో, దేర్ ఇస్ ఎ బ్యాలన్స్ కదా! కరెక్ట్. అది కూడా ట్రైన్ అవ్వాలి. సో, అవన్నీ చెప్పినప్పుడు దీస్ గైస్ విల్ హావ్ ద ఎడ్జ్ ఓవర్ అదర్స్. దానికి మేము చాలా కష్టపడుతున్నాం యాస్ ఆఫ్ నౌ. సో, ఐ హావ్ హ్మ్. టీమ్డ్ అప్ విత్ వన్ మోర్ పర్సన్ హూ ఈస్ ఎ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో, మేమిద్దరం కలిసి ఆ జాబ్ ఓరియెంటెడ్ థింగ్ కూడా వర్కౌట్ చేస్తున్నాం. సో, యూ విల్ హావ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. దట్స్ వాట్ మేక్స్ అస్ రియల్లీ స్పెషల్. అంటే నువ్వు సెటిల్ అయ్యేదాకా చూసుకోవాలనేది మా థాట్ ప్రాసెస్. సో, దట్స్ వేర్ ఐ థింక్ వి ఆర్ రియల్లీ వర్కింగ్ హార్డ్ అండ్ స్పెషల్ అనేసి కూడా అనిపిస్తుంది. యాహ్! మనం ఈ పోడ్‌కాస్ట్ అనుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? లైక్ 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 మీరు ఫస్ట్ నన్ను పిలిచారు మాట్లాడదాం అని చెప్పి. హ్మ్. దెన్ ఐ పిచ్డ్ దిస్ ఐడియా. హ్మ్. లైక్ ఏమనిపించింది మీకు? లైక్ హౌ యూ ఫెల్ట్? అంటే నాకు కొంచెం ఓవర్‌వెల్మింగ్‌గానే అనిపించింది. ఎప్పుడు చేయలేదు కదా మనం. యెస్. యెస్. ఏం మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఏంటి? అది ఎట్లా రిసీవ్ చేసి బికాజ్ వన్స్ ఇట్ ఈస్ ఇంటూ సోషల్ మీడియా యూ కాంట్ కంట్రోల్ ఎనీథింగ్.
బట్ నాకు వేరెవరన్నా అని ఉంటే నేను జంకేవాడిని. మోస్ట్ ప్రాబబ్లీ మై ఆన్సర్ వుడ్ హావ్ బీన్ నో. లేదంటే ఇప్పటికి నాకు యాక్చువల్లీ ట్రై చేసిన వాళ్ళున్నారు. బట్ ఇట్స్ బికాస్ యూ. కళ్యాణ్ అడిగాడు కాబట్టి సో ఐ నో కళ్యాణ్ అండ్ ఐల్ బీ కంఫర్టబుల్. ఒక విధంగా చెప్పాలంటే సింపుల్ ఆన్సర్ ఈజ్ యూ అంతే. నీ వల్ల నేను పాడ్కాస్ట్ చేద్దాం అనుకునే దట్ ఈస్ ఇన్ మై చెక్ లిస్ట్, బట్ నాట్ ఫుల్లీ ఫంక్షనల్, ఇంకా రాసుకోలేదు. బట్ వెన్ యూ కాల్ మీ ఫర్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్, లైక్ హౌ థింగ్స్ ఆర్ గోయింగ్, లైక్ దిస్ ఇస్ ఐఎమ్ డూయింగ్ దిస్, సో నాకు కూడా ఐడియా వచ్చింది వై నాట్ విత్ సర్, బికాస్ మీతో నాకున్న ర్యాపోతో, సో ఇట్స్ ఈజీ టు go on. No, you are one of the few students in my Yes, sir. life Yes, whom sir. I'm really proud of. Yes. Because నేను ఈ జర్నీ ఫాలో అవుతున్నా, నీ Yes. పేజ్ ఫాలో అవుతున్నా, Yes, sir. బాబు నువ్వు సీఏనా Yes, అండ్ sir. నీ పర్సనల్ పేజ్ కళ్యాణ్ Yes, రాజు. sir. సో నాకు నీ కన్విక్షన్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. Yes, sir. సో యూ నువ్వు ఈవెన్ సీఏ మ్యాట్రిమోన్ దగ్గర నుంచి యూ కమ్ అవుట్ విత్ వెరీ యూనిక్ ఐడియాస్. నాకేంటంటే సో నాకు అది టీచర్కి ఒక్కడికే ఫీలింగ్ వస్తుంది. నువ్వు కూడా ఇప్పుడు మెంటర్షిప్ చేస్తున్నావు కదా. Yes, sir. Yes, sir. సో వాళ్ళు వచ్చేసి నీకు మెసేజ్ చేసినప్పుడు నీకు ఒక ఫీల్ Yes, వస్తుంది. sir. Yes, అది sir. నువ్వు Definitely. ఎక్స్ప్లెయిన్ చేయను కదా. సో Yes. నాకేంటంటే యాజ్ అ టీచర్గా మనోడు అబ్బా ఏమన్నా ఆలోచిస్తున్నాడు, ఏమన్నా ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు, ఆ కన్విక్షన్ చూడు అండ్ ద వే హీఈస్ హ్యాండ్లింగ్ థింగ్స్ చూడు అన్నప్పుడు నేను యాక్చువల్ చాలా మందికి చెప్పుకున్నా. Thank you, sir. సో దట్ ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ నోటీస్డ్ ఈస్, నేను ఏదైతే అడ్వర్టైజ్ చేయకూడదు అనే ఒక ప్రిన్సిపల్, నేను ఇన్ ప్రిన్సిపల్ పెట్టుకున్నాను. పెట్టుకున్నప్పుడు లైక్ నాకు చాలా లాస్ ఆఫ్ రెవెన్యూ, అంటే రెవెన్యూ అంటే అడ్వర్టైజ్మెంట్ డబ్బులు తీసుకోవట్లేదు, సో నేను సొంతంగా చేసుకున్నాను. కానీ వన్ థింగ్ నాకు అనిపించింది ఏంటంటే ఐఎమ్ బ్లాకింగ్ ద ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రాజమండ్రిలో క్లాస్ జరిగింది, అది నేను షేర్ చేస్తే ఎవడో కాకినాడలో ఉన్నాడు వచ్చి వింటాడు. బట్ సిన్స్ బికాస్ మై ప్రిన్సిపల్ నేను అడ్వర్టైజ్ చేయను అని పెట్టుకున్నప్పుడు అది నా ఇన్ఫర్మేషన్ బ్లాక్ చేస్తాను, నా ఫాలోవర్స్ ఇన్ఫర్మేషన్ తెలియట్లా. సో ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అసలు సిఏ క్లాసెస్ వరకే ఒక సపరేట్ పేజ్ పెట్టుకొని లైక్ దట్ విల్ బి హ్యావింగ్ ఆల్ ద క్లాసెస్ ఇన్ఫర్మేషన్. లైక్ యు ఆర్ డూయింగ్ ఏ పీకే క్లాస్ మ్యారథాన్, దట్ విల్ బి దేర్. Someone else is doing something. So I want students to come to that place and see what is all there. అక్కడ చూసేసి సెలెక్ట్ చేసుకునేలా. అది చాలా మంచి ఇనిషియేటివ్ యాక్చువల్లీ. ఐ విల్ ఎంకరేజ్ యూ టు డూ దట్ ASAP. నేను అది ఇంకా మీకు కూడా చెప్పలేదు, ఇప్పుడే అనౌన్స్ చేస్తున్నా. సో దట్ ఈస్ దేర్ ఇన్ మై హెడ్. దానికి నాకు ఇప్పుడు నువ్వు చెప్తుంటే నాకు ఇన్స్టెంట్ గా నాకు వెలిగింది ఏంటంటే, మేము చదువుకున్న రోజుల్లో ఇన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడున్న రోజుల్లో ఓవర్ బోర్డింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే కొన్ని వందల ఆప్షన్స్ వచ్చేసి ఏది ఎఫెక్టివ్ కాదని అక్కడే వాళ్ళకి టైం వేస్ట్ అవుతుంది అన్ఫార్చునేట్లీ. సో నువ్వు ఇనిషియేటివ్ తీసుకొని నువ్వు కానీ చేయగలిగితే వాళ్ళకి ఆ రిఫైన్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దే టైం విల్ బి సేవ్డ్. టైమే కదా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ కి. అలా అనుకునే అంటే బ్రిడ్జింగ్ ద గ్యాప్ అనుకునేది నేను కామర్స్ జాబ్స్ బిఎన్సీ అనేది పెట్టాను. సో అది కూడా జాబ్స్ అన్ని ఒక దగ్గర పెట్టడం. సో అలా అయింది. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ అబౌట్ యూ. PK sir classes, like what is it like? Are you fan of Pawan Kalyan or? I admire him a lot. Okay. కాకపోతే ఏంటంటే నాకు ఈ పేరు 2013లో పెట్టారు పిల్లలు. ఓకే. సో వాళ్ళే వచ్చేసి పీకే మూవీ కూడా రిలీజ్ కాలే టైంకి అమీర్ ఖాన్ది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ప్రసన్న కుమార్ కదా, ఇప్పుడు మన వాళ్ళు అందరికి పెడతారు కదా షార్ట్ కట్స్, అట్లా పీకే అని పెట్టేశారు. దాని తర్వాత బయట రెఫరెన్స్ ఇచ్చేటప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళేటప్పుడు పీకే సార్ క్లాస్ అని వెళ్ళిపోయింది. సో అక్కడ నుంచి నేను టైటిల్ పెట్టుకోవాలి. ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఏంటి పీకే సార్ పవన్ కళ్యాణ్, లైక్ ఐ ఫెల్ట్ లైక్ ఆక్వర్డ్, బట్ మా ఆయన రేంజ్ లేటర్ ఐ కేమ్ టు నో ప్రసన్న కుమార్. ఇట్ ఈస్ అ గుడ్ వే టు, అంటే ఆ పీకే అనేది చాలా క్యాచీగా చాలా మంచిగా వెళ్ళింది సార్. సో ఇప్పుడు అదే వాళ్ళ టైటిల్ వల్ల నేను టైటిల్ మార్చుకోలేని పొజిషన్ ఉన్నా. సో బట్ పీకే సార్ సిఏ టీచింగ్ లో మీరే నాకు తెలిసినంత వరకు ఆ బ్రాండ్ మీకే రిజర్వ్ చేసి పెట్టారు. సో ఆల్ థ్యాంక్స్ టు స్టూడెంట్స్ యాక్చువల్లీ. వాళ్ళు అసలు సోర్స్ ఆఫ్ హ్యాపీనెస్ నాకు వాళ్ళే యాక్చువల్లీ. మేబీ నెక్స్ట్ నేను తీసుకొచ్చేమో నా పాముల కళ్యాణ్ రాజు అని పీకే నేను కూడా పెట్టుకుంటా. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పోడ్కాస్ట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. ఎంతకి రాక్ అయితే నేను క్లాస్లో చెప్పేవాడిగా, మీరు రేపు బాగా గొప్పలు అయితే మీరు ఏం చేయనక్కర్లేదు నాన్న, మీరు BMW రోడ్లో దిగితే అక్కడ నేను కనిపిస్తే కొంచెం దిగి హాయ్ సార్ అని చెప్పండి. సో నువ్వు కూడా రేపు BMW దిగితే హాయ్ సార్ అని చెప్పు చాలు. హోప్ఫుల్లీ సార్. Great. థ్యాంక్ యూ.